హలో గైస్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంబంధించి యూపీఎస్సీ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ యొక్క డిస్కషన్ చేద్దాం. దీంట్లో సబ్జెక్ట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఆల్రెడీ మీకు ఏన్షియంట్ హిస్టరీ అండ్ మిడిల్ ఇండియన్ హిస్టరీ మీద టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది, అలాగే డిస్కషన్ కూడా జరిగింది. ఈరోజు మొన్న జరిగిన మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీద టెస్ట్ జరిగింది కదా, దానిపై డిస్కషన్ పెట్టుకుందాం. సో దానికి వెళ్ళే ముందు స్మాల్ ఇన్ఫర్మేషన్. మీకు ఎల్టెక్స్ క్లాసెస్ ఇన్స్టిట్యూట్ నుండి యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సెస్ ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. దీనిలో మీకు లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్, దీంట్లో జిఎస్ ప్రిలిమ్స్, స్పెస్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్ క్లాసెస్తో పాటుగా ఫిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా వీటిలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. దీస్ ఆల్ విల్ కమ్స్ ఫర్ ఓన్లీ 60,000 రూపీస్, దట్ టు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మీరు ఒకసారి తీసుకుంటే లైఫ్ టైం ఇంకా టెస్ట్ రాసుకోవచ్చు, క్లాసెస్ వినొచ్చు. మీరు ఆబ్వియస్లీ యూపీఎస్సీకి అటెంప్ట్ చేయొచ్చు. సో దీంట్లో మీరు 60,000 రూపీస్ ఒకేసారి పే చేసిన అవసరం లేదు. ఈఎంఐ రూపంలో 5,000 per month కూడా పే చేయొచ్చు. అండ్ వన్ మోర్ అనౌన్స్మెంట్, ఫ్రమ్ 1st July న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ దీంతో పాటుగా ఫ్రమ్ 1st July 70,000 ఫీ హైక్ చేస్తున్నారు. సో దీన్ని బిఫోర్ దానికంటే మీరు యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇంకేదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్ 7893-899-553. నౌ లెట్స్ గో బ్యాక్ టు అవర్ డిస్కషన్. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ అడిగింది మోడర్న్ ఇండియన్ హిస్టరీ యొక్క టెస్టిస్లో ఫస్ట్ క్వశ్చన్ అడిగింది, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ట్రీటీ ఆఫ్ సాల్బాయ్. ముందు ట్రీటీ ఆఫ్ సాల్బాయ్ అంటే ఏంటి, దాని గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్, ద ట్రీటీ ఆఫ్ సాల్బాయ్ వాజ్ సైన్డ్ బిట్వీన్ మరాఠాస్ అండ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సెకండ్, బ్రిటిష్ రికగ్నైజ్డ్ ద టెరిటోరియల్ క్లైమ్స్ ఆఫ్ మహాద్జీ సింధియా వెస్ట్ ఆఫ్ యమునా రివర్. మూడోది, రఘునాథరావు వాజ్ ఫ్రీడ్ అండ్ ఎ పెన్షన్ వాజ్ ఫిక్స్డ్ ఫర్ హిమ్. సో ముందు మన ట్రీటీ ఆఫ్ సాల్బాయ్ అంటే ఏంటో ఐడియా ఉండాలి. అసలు ట్రీటీ ఆఫ్ సాల్బాయ్ ఎవరెవరి మధ్య జరిగింది? కొన్నిసార్లు క్వశ్చన్ అనేది ఇదే సేమ్ క్వశ్చన్ అడగడు. ట్రీటీ ఆఫ్ సాల్బాయ్ అనేది ఎవరెవరి మధ్య జరిగింది? ఆంగ్లో మరాఠాస్ మధ్యన, ఆంగ్లో మైసూర్ మధ్యన, ఆంగ్లో సిక్ మధ్య, ఈ విధంగా అడగచ్చు. సో దీనికి ముందు స్మాల్ హిస్టరీ మనం డిస్కస్ చేద్దాం. ఆఫ్టర్ దట్ మనం డైరెక్ట్గా ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ట్రీటీ ఆఫ్ సాల్బాయ్ ఎప్పుడు జరిగింది చూసినట్టయితే, ట్రీటీ ఆఫ్ సాల్బాయ్, ఈ ట్రీటీ ఆఫ్ సాల్బాయ్ ఎప్పుడు జరిగిందంటే, దిస్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1782. ఇది ఎందుకు జరిగిందంటే, ఏదైనా ట్రీటీ జరిగిందంటే ఖచ్చితంగా ఏదైనా రెండు కంట్రీస్ కానీ లేదా రెండు పార్టీస్ మధ్య అగ్రిమెంట్ వచ్చి ఆ అగ్రిమెంట్ తర్వాత పెట్టుకునేదాన్ని ట్రీటీ అంటారు. సో ఏదైనా వార్ జరిగిండొచ్చు లేదా సంథింగ్ ఎనీ అగ్రిమెంట్ హ్యాపెన్స్, ఆ అగ్రిమెంట్ తర్వాత పెట్టుకునేదే వార్. కానీ ఏదైనా సంథింగ్ బెనిఫిషియల్ కోసం, మ్యూచువల్ బెనిఫిట్స్ కోసం, ఏదైనా మ్యూచువల్ అగ్రిమెంట్ కోసం పెట్టుకుంటారో దాన్ని ట్రీటీ అంటారు. సో ఇక్కడ ట్రీటీ ఆఫ్ సాల్బాయ్ ఎప్పుడు జరిగిందంటే, ఇట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్. అంటే ఆంగ్లోన్కు మరాఠా వాళ్ళు జరిగిన మొదటి యుద్ధం తర్వాత ఇది ఫస్ట్ జరిగింది. ఈ ఆంగ్లో మరాఠా వార్ ఎప్పుడు జరిగిందని చెప్తామంటే, ఇది ఒక రోజులో కానీ 1 year జరగలేదు. ఇట్ హ్యాపెండ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 7 years, 1775 నుండి 82 మధ్య. చూడండి, ఆల్మోస్ట్ 7 years అనేది వార్ జరిగింది. 7 years వార్ జరిగిందంటే సంథింగ్ మైట్ హ్యావ్ బిగ్గర్ థింగ్ హ్యాపెన్స్, మెనీ ఇన్సిడెంట్స్ ఇందులో జరిగి ఉండొచ్చు. మనం స్లోగా డిస్కస్ చేద్దాం. సో దీనికంటే ముందు మనం చూడాలంటే 1772లో అప్పటి ఉన్న 4th పేష్వా ఎవరైతే ఉన్నారో 4th పేష్వా మాధవరావు చనిపోయాడు. ఈ 4th పేష్వా మాధవరావు చనిపోతే అతని తరువాత అతని బ్రదర్ ఎవరైతే ఉన్నారో, బ్రదర్ నారాయణరావు అనేవారు 5th పేష్వాగా వస్తాడు. కాకపోతే ఈ నారాయణరావు యొక్క ఇతని మేనమామ ఎవరైతే ఉన్నారో రఘునాథరావు, ఈ రఘునాథరావు అనే అతను తన హిజ్ నెఫ్యూ ఎవరైతే ఈ మేనల్డ్ ఉన్నారో ఆ మేనల్డ్ని ఇతని అంకుల్ మామ చంపేసి హీ బికమ్స్ ద పేష్వా. ఇతను పేష్వా అయిపోతానని చెప్పేసి అతను చంపేసి హీ బికమ్స్ ద పేష్వా. బట్ ఎవరైతే ఈ మరాఠా చీఫ్స్ ఉంటారో, అంటే కింద మినిస్ట్రీస్ అవ్వచ్చు, ఆ మంత్రి మండలి ఎవరు ఉంటుందో, వాళ్ళు రఘునాథరావుని పేష్వాగా యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఆబ్వియస్లీ ఏం చేస్తారంటే, ఈ నారాయణరావుకి ఒక సన్ ఉన్నాడు. ఆ సన్ వయసు ఎంతో తెలుసా? 1 year 3 months. అందుకే తనని సవాయ్ అంటారు, వాళ్ళ బదులు సవాయి. అందుకని అతని పేరు ఏంటంటే మాధవరావు. సో సవాయి మాధవరావుని వాళ్ళు నెక్స్ట్ పేష్వాగా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఎందుకంటే ఇల్లీగల్గా క్లెయిమ్ చేసుకున్నాడు కాబట్టి ఇతని సన్ ఎవరైతున్నారో, నారాయణరావు సన్ ఎవరైతున్నారో 1 year 3 month బేబీ, అతనే సవాయ్ అంటారు. సవాయ్ మాధవరావుని వాళ్ళు నెక్స్ట్ పేష్వాగా యాక్సెప్ట్ చేస్తారు. ఎవరు? ఈ 12 మరాఠా చీఫ్ లెడ్ బై
నానా ఫడ్నవీస్. ఇది గుర్తుంచుకోండి, ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ ది, అతను ఒక సేవియర్గా చెప్పచ్చు. అయితే ఇది నచ్చని, ఇది యాక్సెప్ట్ చేయని రఘునాథరావు ఇతను ఏం చేస్తారంటే హీ వెంట్ టు ద బ్రిటిష్ ఫర్ హెల్ప్. తను బ్రిటిష్ సాయం కోసం వెళ్తాడు. బ్రిటిష్ సాయంతో వెళ్ళడమే కాకుండా బ్రిటిష్తో ట్రీటీ చేసుకుంటాడు. సో ప్రతిసారి ట్రీటీ అనేది వారితో జరగాల్సిన అవసరం లేదు, ఏదైనా ఇద్దరి మధ్య మ్యూచువల్ అగ్రిమెంట్ అప్పుడు కూడా ట్రీటీ జరగచ్చు. సో అప్పుడు వాళ్ళు ట్రీటీ చేసుకుంటారు. ఆ ట్రీటీని ట్రీటీ ఆఫ్ సూరత్ అంటారు. ఈ ట్రీటీ ఆఫ్ సూరత్ ఇది. అందుకే కొన్నిసార్లు మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ తర్వాత మీకు పెట్టుకునే ట్రీటీ ఆఫ్ సూరత్ అనేవచ్చు. ఎందుకంటే రెండు ఎస్తో స్టార్ట్ అవుతుందని కన్ఫ్యూజన్, మీరు ఓవర్లు రైట్ అనుకోవద్దు. ట్రీటీ ఆఫ్ సూరత్ అనేది రఘునాథరావుకును బ్రిటిషర్స్ మధ్య జరిగింది. వెరాజ్ ఆఫ్టర్ ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ నీకు మహారాజా సింధియాకును మరియు మరాఠా బ్రిటిషర్స్ మధ్య జరిగింది ట్రీటీ ఆఫ్ సాల్బాయ్. సో వీటిని ట్రీటీ ఆఫ్ సూరత్ పెట్టుకుంటారు. ఈ ట్రీటీ ఆఫ్ సూరత్లో వాళ్ళు ఏమంటారంటే దీంట్లో రఘునాథరావు యొక్క పేష్వాషిప్ని వాళ్ళు సపోర్ట్ చేయాలి, అంటే రఘునాథరావుకి పేష్వాషిప్ సపోర్ట్ చేయాలి. దీంతో పాటు ఇన్ రిటర్న్ ఏంటంటే బ్రిటిషర్స్కి ఏమొస్తుందంటే టెరిటరీస్ క్లెయిమ్ చేసుకుంటారు కదా. సో అక్కడ బెసైన్ అండ్ సాల్సెట్ ఈ రెండు నేను మీకు ఇన్ రిటర్న్ మీకు ఇచ్చేస్తాను, దీంట్లో ట్రేడ్ చేసుకోవడానికి ట్రేడ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ హెల్ప్ అవుతుందని చెప్పేసి అనుకుంటారు. సో ఈ రెండు అనేది బ్రిటిష్కి ఇస్తాను, బ్రిటిష్ తీసుకోండి. అండ్ సో ఇన్ రిటర్న్ ఏంటి అంటే ఇతన్ని పేష్వాషిప్ అనేది సపోర్ట్ చేయాలి. దిస్ ఈజ్ ద అగ్రిమెంట్. బట్ ఈ అగ్రిమెంట్ బేస్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఆబ్వియస్లీ బ్రిటిషర్స్ అనేవారు వార్తో వస్తారు. ఆబ్వియస్లీ ఏదైతే ఈ మరాఠాస్ ఉన్నారో వారి మీద బ్రిటిషర్స్ వార్ చేస్తారు, ఫైట్ చేస్తారు. అదే ఇట్ లెడ్ టు ద ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్. ఈ ఫస్ట్ ఆంగ్లో వార్ చూసుకున్నట్టయితే దీంట్లో ఇనీషియల్గా ఏమవుతుందంటే 7 years వార్ జరిగింది కదా. 7 years ఇనీషియల్గా మరాఠాస్ సుప్రీంగా ఉంటుంది, అంటే మరాఠాస్ పై చేయి ఉంటుంది. దానికి కారణం ఏంటంటే వీళ్ళ ఆర్మీని వీళ్ళు లడ్ చేసింది ఎవరంటే మహాద్జీ సింధియా. ఈ మహాద్జీ షిండే అంటారు. ఈ మహాద్జీ షిండే ఏం చేశారంటే తను స్కార్చ్డ్ ఎర్త్ పాలసీ ఫాలో అయ్యాడు. అంటే స్కార్చ్డ్ ఎర్త్ పాలసీ అంటే ఏంటంటే మీకు అక్కడ చూడాలంటే స్కార్చ్డ్ ఎర్త్ పాలసీ అంటే ఏంటంటే వీళ్ళు ఏదైతే బ్రిటిషర్స్ వస్తుంటారో బ్రిటిషర్స్ వచ్చే దారిలో ఉన్న ఏదైతే ఫామ్ ల్యాండ్స్ ఉంటారో వాటిని కాల్చేయడం, లేదా బ్రిటిషర్స్ లేదా వాళ్ళ ఆర్మీ తాగడానికి బావుల్లో ఉంటారు చూసారా ఆ వెల్స్ని పాయిజన్ విషపూరితం చేసేయడం. సో బై బర్నింగ్ ఫామ్ ల్యాండ్స్ ఆల్సో బై పాయిజనింగ్ ద వెల్స్. సో దీనివల్ల బ్రిటిష్ ఆర్మీస్ని సో మచ్ ఆఫ్ బ్రిటిష్ ఆర్మీస్ని చంపేస్తారు. సో బ్రిటిషర్స్ అనే వాళ్ళు ఓడిపోతారు. ఓడిపోయి వాళ్ళు ఇతనితో ఒక ట్రీటీ ఆఫ్ వడగాం పెట్టుకుంటారు. బట్ ఏదైతే ఈ బ్రిటిషర్స్ ఓడిపోతారో ఇది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే ఉన్నారో వారన్ హేస్టింగ్స్ తను యాక్సెప్ట్ చేయడు. సో ఫస్ట్ ఇనీషియల్గా ఏదైతే ఉందో ఇనీషియల్గా బ్రిటిషర్స్ది పై చేయి ఉంటుంది. ఈ ఇనీషియల్స్గా మరాఠాస్ది పై చేయి ఉంటుంది. మరాఠాస్లో యొక్క మహాద్జీ షిండే ఏదైతే ఉన్నారో తను స్కార్చ్డ్ ఎర్త్ పాలసీ అంటారు. అంటే దాన్ని ఏంటంటే ఏదైతే బ్రిటిషర్స్ ఆర్మీ వస్తుందో వాళ్ళు వచ్చే దారిని ముందే గమనించి వాళ్ళు వచ్చే దారిలో ఉన్న ఫామ్ ల్యాండ్స్ని కాల్చివేయడం, లేదా వాళ్ళు తాగే బావిలోనే విషపూరితం చేసే సైన్యాన్ని చంపేయడం. ఈ విధంగా వాళ్ళ సైన్యం చనిపోయినప్పుడు బ్రిటిషర్స్ ఓడిపోతారు. అప్పుడు ట్రీటీ ఆఫ్ వడగాం ట్రై చేస్తారు. సో కానీ అది యాక్సెప్ట్ చేయని వారన్ హేస్టింగ్స్ మళ్ళీ ఎక్కువ సైన్యంతో వచ్చి ఈసారి ఏంటంటే ఏదైతే ఆల్రెడీ వీళ్ళ యొక్క ఏదైతే పన్నాగాలు తెలుసు కదా, వీళ్ళ స్ట్రాటజీ తెలుసు కదా. సో ఆ స్ట్రాటజీకి అనుగుణంగా కాకుండా వీళ్ళు ప్లాన్ చేసుకొని ఈసారి బ్రిటిషర్స్ విత్ ఎక్కువ నెంబర్తో వచ్చి మరాఠాస్ని డిఫీట్ చేసేస్తారు. సో ఆఫ్టర్ వారన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్ బెంగాల్ వచ్చిన తర్వాత మరాఠాస్ అనే వాళ్ళు ఓడిపోతారు. సో మరాఠాస్ డిఫీట్ అయిపోతారు. డిఫీట్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ అప్పుడు వీళ్ళు చేసుకున్నదే ట్రీటీ ఆఫ్ సాల్బాయ్. సో దీంట్లో ఏంటంటే కొన్ని ఉంటాయి, బట్ ఏంటంటే ఇందులో ఈక్వల్గా డిఫీట్ అనేది మరీ డిసైసివ్ డిఫీట్ కాదు. ఇద్దరి మధ్య అగ్రిమెంట్కి వస్తారు. ఆ అగ్రిమెంట్ ద్వారా కొన్ని వీళ్ళు సైన్ చేసుకుంటారు. దాంట్లో ఏమంటారంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే రఘునాథరావుని పేష్వాషిప్ని యాక్సెప్ట్ చేయలేదు. ఆ రఘునాథరావు అంటే తను మీకు పెన్షన్ ఇస్తాం, ఎవ్రీ ఇయర్ పెన్షన్ ఇస్తాం, ఎవ్రీ మంత్ పెన్షన్ ఇస్తాం అని చెప్పేసి తన్ని బ్రిటిషర్స్ వదిలేస్తారు. సో దీంతో పాటుగా మీకు చూడాలంటే దాన్ని బ్రిటిషర్స్ వదిలేస్తారు. దీంతో పాటుగా మీకు చెప్పాలంటే వన్ మోర్ థింగ్ మీకు ఏం చెప్పచ్చు అంటే ఏదైతే క్లెయిమ్స్ ఉన్నాయో, ఎందుకంటే అప్పట్లో మహాద్జీ సింధ్ ఎవరైతే ఉన్నారో ఇది ఎప్పుడు జరిగింది, ఇది 1775లో ఆ టైంలో జరిగింది. దానికంటే ముందే
ఆబ్వియస్లీ మరాఠాస్ మొఘల్ ఎవరైతే ఉన్నారో మొఘల్ ఎంపరర్, ఢిల్లీలో ఉన్న మొఘల్ ఎంపరర్ ఎవరు ఉన్నారో తను వీక్. ఆ మొఘల్ ఎంపరర్ కూడా అప్పుడు మరాఠా సపోర్ట్ తోనే అక్కడ మొఘల్ ఎంపరర్ని రూల్ చేసేవాళ్ళు అనమాట. సో మరాఠాస్ కి అంత సిగ్నిఫికెన్స్ ఉండేది. సో ఈ మరాఠాస్ ఏదైతే ఉన్నారో ఈ ఏరియా ఏదైతే ఉందో అంటే యమునా నది ఏదైతే ఉందో, యమునా నదికి వెస్ట్ సైడ్ ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాను కూడాను మహాజీ సింధియా టెరిటరీ క్లెయిమ్ చేసుకుంటాడు. సో బ్రిటిష్ ఏం చేస్తుంది, ఆబ్వియస్లీ బ్రిటిషర్స్ ఏం చేస్తారంటే ఆ టెరిటరీ ఏదైతే క్లెయిమ్ చేసుకున్నారో మహాజీ సింధియా విక్టరీ పొందారో దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎస్ దీస్ ఆర్ యువర్ టెరిటరీస్ అని. కానీ అలాగే ఇంకోటి ఏంటంటే ఈ సైన్ ఏదైతే సైన్ చేసుకున్నారో ఈ సైన్ చేసుకోవడం వల్ల బెసైన్ ఏదైతే ఇచ్చేసా ఈ బెసైన్ అండ్ సాల్సట్టే, ఈ బెసైన్ అనేది మరాఠాస్ ఉంచుకుంటారు అండ్ సాల్సట్ అనేది బ్రిటిషర్స్ అనే వాళ్ళు తీసుకుంటారు. సో ఏదైతే 2 టెరిటరీస్ ట్రీటీ ఆఫ్ సూరత్లో రఘునాథ్ 2 ఇచ్చేస్తాడో దాంట్లో 2 మేము ఇవ్వమని అగ్రిమెంట్ చేసుకొని బెసైన్ అనేది మరాఠాస్ తీసుకుంటారు అండ్ సాల్సట్ అనేది బ్రిటిషర్స్ అనేవారు రిటైన్ చేసుకుంటారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఎగ్జామ్, దిస్ ట్రీటీ ఆఫ్ సాల్బాయ్. సో అదే క్వశ్చన్ డిస్కస్లో చూద్దాం. సో ఇది 1782లో జరిగింది. మార్క్డ్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్. ఎవరి మధ్య జరిగింది? మరాఠాస్ కును బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య జరిగింది. ఈ సైన్ చేయడం వల్ల నీకేంటంటే రీస్టోర్డ్ పీస్ అండ్ మెయింటైన్డ్ పొలిటికల్ బ్యాలెన్స్ అన్నారు. ఈ రీస్టోర్డ్ పీస్ అని ఎందుకు అన్నామంటే 1775 నుంచి 82 వరకు వార్ జరిగింది చూసారా. ఆఫ్టర్ దట్ దే హ్యావ్ ఈ అగ్రిమెంట్ లో ఈ ట్రీటీ ఏం చేశారంటే 20 ఇయర్స్ బ్రిటిషర్స్ మధ్య మరాఠాస్ మధ్య వార్ జరగకూడదు అండ్ విల్ మెయింటైన్ పీస్ అని చెప్పేసి అంటారు. అందుకనే ఆ తర్వాత సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ అనేది 1802లో 1803లో స్టార్ట్ అవుతుంది. సో 20 years దేర్ వోంట్ బి ఎనీ వార్ బిట్వీన్ మరాఠాస్ అండ్ బ్రిటిషర్స్. సో అందుకని రీస్టోర్డ్ పీస్ అని చెప్పచ్చు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఏదైతే టెరిటోరియల్ క్లెయిమ్స్ ఉన్నాయో అక్కడ ఏదైతే నార్త్ ఇండియాలో తన ఇన్ఫ్లుయెన్స్ పెంచడానికి మహాజీ సింధియా చేశాడో అవి వెస్ట్ ఆఫ్ డిమ్నారో దాన్ని బ్రిటిష్ రికగ్నైజ్ చేసింది. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే రఘునాథరావు రిలీజ్ చేసింది ఏదైతే అంతకుముందు తనకి పేష్వాషిప్ ఇస్తామని చెప్పిందో ఆ పేష్వాషిప్ మీకు ఇవ్వమని చెప్పేసి అతను ఒక పెన్షనర్గా మార్చేసింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. ఇంకా దీంట్లో చూసినట్టయితే ఆబ్వియస్లీ మాధవరావు ఎవరైతే ఉన్నారో దాన్ని సవాయి మాధవరావు అంటారు. తన్ని లెజిటిమేట్ పేష్వాగా రికగ్నైజ్ చేసింది. చెప్పాం కదా అక్కడ సవాయి మాధవరావు 1 year 3 months బేబీ తన్నే వీళ్ళు ఏం చేశారంటే పేష్వాగా రికగ్నైజ్ చేసింది. అండ్ దీంతో పాటు ఏదైతే సాల్సట్ ఉందో ఈ సాల్సట్ అనేది బ్రిటిష్ ఉంచుకున్నారు. అలాగే బెసైన్ ఏదైతే చెప్పుకున్నామో ట్రీటీ ఆఫ్ సూరత్లో తను ఇచ్చేసారు కదా, ఈ బెసైన్ అనేది మరాఠాస్ తీసుకున్నారు. దే టుక్ బ్యాక్ దిస్. దీంతో పాటు 2 decades పీస్ అదే చెప్పాను కదా 20 years పీస్ అనేది వీళ్ళు చేసుకున్నారు. దీంతో పాటు 1 more ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ ఏదైతే జరిగిందో దాని ప్యారలల్ గా వరల్డ్ హిస్టరీలో ఒక బిగ్గెస్ట్ సిగ్నిఫికెంట్ ఈవెంట్ జరిగింది. అది ఏంటంటే చెప్పగలరా? ఆ ఈవెంట్ ఏంటంటే అమెరికన్ రెవల్యూషన్. ఈ 1776లో జరిగింది. ఇన్ కేస్ మీకు ఏమైనా క్వశ్చన్ అడిగితే ఛాన్స్ ఉంది. ఆ క్వశ్చన్ ఏంటంటే అమెరికన్ రెవల్యూషన్ వార్ ఏదైతే 1776లో జరిగిందో ఇయర్స్ మీకు గుర్తుంటే ఈజీగా సాల్వ్ చేయగలరు. బట్ ఇయర్స్ ఏదైనా ఒకటి గుర్తుండకపోయినా దాని ప్యారలల్ ఈవెంట్ ఎక్కడైనా వరల్డ్లో జరిగింది అనుకోండి ఆ విధంగా గుర్తుంటే మీకు ఇక్కడ ఆంగ్లో మరాఠీ ఈజీగా గుర్తొచ్చేస్తుంది. ఎలా చెప్పొచ్చు అంటే అమెరికన్ రెవల్యూషన్ చాలా ఈజీగా గుర్తుంటుంది అందరికీ. అమెరికన్ రెవల్యూషన్ ఎప్పుడు జరిగింది? 1776. అమెరికన్ రెవల్యూషన్కి ప్యారలల్గా ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఏదైతే వార్ జరిగిందని చెప్పొచ్చు అంటే ఆ వార్ ఏంటంటే ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్. సో ఇది ఎప్పుడు జరిగింది మీకు గుర్తుండాలంటే ఈజీగా అమెరికన్ రెవల్యూషన్ గుర్తుంది అనుకోండి. ఇది 7 years స్టోరీ గుర్తుంటే 7 years గుర్తుంటుంది కదా. సో అందుకని అప్పుడు మీరు 1775 నుండి 82 మధ్య జరిగిందని ఈజీగా చెప్పచ్చు. ఆ తర్వాత 20 years ఆఫ్ పీస్ మీకు ఎప్పుడైతే గుర్తుందో ఈజీగా మీరు నెక్స్ట్ మరాఠా వార్ అనేది 1803లో జరిగిందని చెప్పచ్చు. సో ఈ విధంగా ఇయర్స్ గుర్తుండాలంటే ఇయర్స్ డైరెక్ట్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక ఈవెంట్ గుర్తుంచుకుంటే ఆ ఈవెంట్ తర్వాత స్టోరీ గుర్తుంచుకొని మీకు ఈజీ అర్థమైపోతుంది. ఎందుకంటే అమెరికన్ రెవల్యూషన్ ప్యారల్గా జరిగింది. సో అమెరికన్ రెవల్యూషన్ 1776లో జరిగింది. దాని ప్యారల్గా జరిగింది కాబట్టి ఇది 7 years జరిగింది. సో స్టోరీ మీకు లాంగ్ స్టోరీ గుర్తుంటే 7 years గుర్తుంటుంది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో మరాఠా స్పై చేయి ఉండేది, ఆ తర్వాత బ్రిటిషర్ స్పై చేయి వచ్చింది, ఓడిపోయిందని చెప్పుకున్నాం కదా. సో ఈ విధంగా గుర్తుండుకుంటే 7 years గుర్తుంది. ఆ తర్వాత 20 years ఆఫ్ పీస్ గుర్తుందంటే మీకు నెక్స్ట్ ఆంగ్లో మరాఠా ఎప్పుడు జరిగిందంటే 1800లో జరిగింది గుర్తుంటుంది. సో ఈ విధంగా రఫ్ ఐడియా మీకు గుర్తున్నా సరే మీకు దీన్ని బట్టి ఆన్సర్ సాల్వ్ చేయగలరు. సో ఒక లీడ్ ఏదైనా ఫామ్ చేసుకోండి. అమెరికన్ రెవల్యూషన్ దాని ప్యారల్ గా
ఆంగ్లో మరాఠా వార్, దాని ప్యారల్గా 20 years ఆఫ్ పీస్, ఆ తర్వాత నీకు నెక్స్ట్ ఆంగ్లో మరాఠా 18th century జరిగింది. సో ఈ విధంగా గుర్తుంటే ఈజీగా మీకు గుర్తుంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్, ట్రీటీ ఆఫ్ సాల్బాయ్. అర్థమైంది అనుకుంటాను. సో గో టు ద సెకండ్ క్వశ్చన్ నౌ. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ కార్నటిక్ వార్ ఎప్పుడు జరిగింది అండ్ దాని తర్వాత ఏం జరిగింది, దట్ ఈస్ ద క్వశ్చన్ అబౌట్ దిస్ క్వశ్చన్. కార్నటిక్ వార్స్, ఎన్ని కార్నటిక్ వార్స్ జరిగాయి? సో వీ హ్యావ్ టు రిమెంబర్ 3 కార్నటిక్ వార్స్ జరిగాయి. ముందు కార్నటిక్ వార్ జరిగే ముందు కార్నటిక్ రీజన్ అంటే ఏంటి అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ ఎలాగో చూసారా, ఇది ఇండియన్ పెనిన్సులా. ఇండియన్ పెనిన్సులాలో ఈ ఒరిస్సా కాకుండా ఈ పర్టికులర్ కోరమండల్ కోస్ట్లో చెన్నై నుండి నార్త్ ఆంధ్ర ఉన్న ప్రాంతాన్ని వాళ్ళు కోరమండల్ ఆర్ కార్నటిక్ రీజన్ అంటారు. అందుకనే ఈ పర్టికులర్ రీజన్ని మనకి కోరమండల్ కోస్ట్ అంటారు. ఇక్కడ నుంచి కోరమండల్ ఎక్స్ప్రెస్ కూడా అందుకే రన్ అవుతుంది, చెన్నై నుంచి వెళ్ళేది. సో దీన్నే కార్నటిక్ రీజన్ యొక్క ఈ పర్టికులర్ రీజన్ నుంచి ఇలాగున్న ఈ హైదరాబాద్ నిజాం నుంచి ఇలాగవుతుంది ఈ రీజన్నే కార్నటిక్ రీజన్ అని చెప్పేసి బ్రిటిషర్స్ అంటారు. సో దీనికోసం ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఏరియాలో బ్రిటిష్ సుప్రమసీ కోసం ఫైట్ చేసిందే 3 కార్నటిక్ వార్స్ అన్నమాట. ఇవి ఎలా జరిగాయంటే ఫస్ట్ ఇక్కడ చెప్పాలంటే ఫస్ట్ కార్నటిక్ వార్ 3 కార్నటిక్ వార్స్ జరిగాయి. ఫస్ట్ది 1744 to 1748 అండ్ సెకండ్ది 1749 to 54 అండ్ థర్డ్ది 1758 to 63. ఈ 3 కార్నటిక్ వార్స్ తర్వాత ఈ బ్రిటిషర్ సుప్రమసీ అనేది కార్నటిక్ రీజన్లో వచ్చేసింది. ఆఫ్టర్ దట్ దే బికేమ్ సుపీరియర్ హియర్. సో ఇఫ్ చూసినట్టయితే first Carnatic War, what is the reason behind first Carnatic War, that we have to discuss right now here. So దానికి అడిగింది ఏంటంటే ఫస్ట్ కార్నటిక్ వార్ స్టెకర్డ్ బై ది వార్ ఆఫ్ ఆస్ట్రియన్ సక్సెషన్. ఇది మనకి వార్ ఆఫ్ ఆస్ట్రియన్ సక్సెషన్ ఏంటి అంటే ఆఫ్టర్ ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ ఆ రెండు ఒక నేషనల్ స్టేట్స్గా ఫామ్ అయిన తర్వాత ఆ రెండు కంట్రీస్ ఏం చేశాయంటే దే వాంటెడ్ టు ఎంట్రించ్ ఇన్ టు ద అదర్ రీజన్స్, అంటే వాళ్ళ సుప్రమసీని వేరే రీజన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశారు. అలా ఏమైందంటే ఆస్ట్రియాలో ఆ ఒక్క కింగ్ చనిపోయిన తర్వాత వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇద్దరు సుప్రీమసీ కోసం నెక్స్ట్ వార్ ఆఫ్ సక్సెషన్ స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరు రూలర్స్ అవుదామని కొట్టుకుంటే ఇందులో ఒక రూలర్ ఫ్రెంచ్ సపోర్ట్ చేసింది, వేరే రూలర్ కి బ్రిటిష్ సపోర్ట్ చేశారు. సో ఆ విధంగా వాళ్ళు వార్ ఆఫ్ సక్సెషన్ లో వీళ్ళిద్దరు కొట్టుకోవడం స్టార్ట్ అయ్యి ఇది ఎలా జరిగిందంటే బ్రిటిషర్స్ ఎక్కడెక్కడైతే ఫ్రెంచ్ అండ్ బ్రిటిషర్స్ వేరే వేరే ప్రాంతాలలో వాళ్ళు ఎక్కడెక్కడైతే వాళ్ళ కాలనీస్ గాను వాళ్ళ ట్రేడ్ సెంటర్స్ ఉంటాయో ఆ ప్లేసెస్ లో కూడాను బ్రిటిష్ ఫోర్సెస్ అండ్ ఫ్రెంచ్ ఫోర్సెస్ కొట్టుకోవడం స్టార్ట్ చేశాయి. ఈ విధంగా ఏం జరిగిందంటే నార్త్ అమెరికాలో కొన్ని రీజన్స్ ఉంటాయి. ఇది వరల్డ్ మ్యాప్ గుర్తుంచుకుంటే యూ హ్యావ్ టు రిమెంబర్ వరల్డ్ మ్యాప్. వరల్డ్ మ్యాప్ లో ఇది నార్త్ అమెరికా ఎటు చూసారా, ఇది నార్త్ అమెరికా ఎలా ఉంటుంది, సౌత్ అమెరికా ఎలా ఉంటుంది, ఆఫ్టర్ దట్ ఇక్కడ యూరోప్ ఇలా ఉంటుంది, ఇక్కడ యూరోప్, ఇక్కడ ఆఫ్రికా అండ్ ఇక్కడ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఉంది. సో ఇక్కడ ఏం జరిగింది నార్త్ అమెరికాలో కూడాను ఫ్రెంచ్ యొక్క ట్రేడ్ సెంటర్స్ అండ్ ఫ్రెంచ్ కాలనీస్ ఉన్నాయి, అలాగే బ్రిటిష్ యొక్క టెరిటరీస్ కూడా అందులో ఉన్నాయి, అలాగే ఇండియన్ సబ్ కాంటినెంట్ లో కూడాను కొన్నింటిలో ఫ్రెంచ్ టెరిటరీస్ అండ్ బ్రిటిష్ టెరిటరీస్ ఉన్నాయి. సో ఇవి ఉన్నట్టయితే వీటిలో ఆ పర్టికులర్ ట్రీటీ అప్పుడు ఏమైందంటే కొన్ని ఏరియాస్లో ఇక్కడ నార్త్ అమెరికాలో కొన్ని ఏరియాస్ని బ్రిటిష్ ఏరియాస్ని ఫ్రెంచ్ ఆక్యుపై చేసింది, ఇలాగే ఫ్రెంచ్ ఏరియాస్ని బ్రిటిష్ ఆక్యుపై చేసింది. ఆ తర్వాత ఫైనల్గా ఏదైతే ఈ ట్రీటీ ఆఫ్ యాక్సలా చాప్లా అంటే ఈ పర్టికులర్ ఏరియాలో ఆ ట్రీటీ చేసుకుని దే యాక్చువల్లీ ఎంటర్డ్ దిస్ వార్. ఇక్కడ చూసుకున్నట్టయితే క్వశ్చన్ ఏమిటంటే అండర్ ది ట్రీటీ ఆఫ్ యాక్సలా చాప్లా మద్రాస్ వాజ్ రీస్టోర్ టు ద ఫ్రెంచ్ అన్నారు. బట్ ఇక్కడ మన మిస్టేక్ ఉంది, ఎందుకంటే నార్త్ అమెరికాలో ఏవైతే ఉందో ఇక్కడ మద్రాస్ చూసుకున్నట్టు ఇది ఇండియన్ సబ్ కాంటినెంట్ కదా, ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో మద్రాస్ లో బ్రిటిష్ అనేది అక్కడ బ్రిటిష్ అనేవారు వాళ్ళ ట్రేడ్ సెంటర్ అనేది గట్టిగా పెట్టుకున్నారు. అయితే దాని పక్కనున్న పాండిచ్చేరిలో ఉన్న ఫ్రెంచ్ వాళ్ళు దీన్ని ఆక్యుపై చేసి ఇక్కడ ఉన్న బ్రిటిషర్స్ యొక్క మద్రాస్ని ఫ్రెంచ్ ఆక్యుపై చేసింది. ఇక్కడ ఫ్రెంచ్ సుప్రమసీ అనేది ఇండియాలో వచ్చింది. అయితే ఇక్కడ ఏమైందంటే నార్త్ అమెరికాలో ఫ్రెంచ్ టెరిటరీస్ ని బ్రిటిషర్స్ ఆక్యుపై చేసింది. సో నార్త్ అమెరికాలో బ్రిటిష్ సుప్రమసీ అండ్ ఇక్కడ ఫ్రెంచ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ సుప్రమసీ పొందింది. ఆఫ్టర్ దిస్ వార్ ఏమైందంటే
నార్త్ అమెరికాలో నా టెరిటరీస్ నువ్వు నాకు ఇచ్చేస్తే ఇక్కడ నీ టెరిటరీస్ నీకు ఇచ్చేస్తానని దే హ్యావ్ ఎక్స్చేంజ్డ్ ద టెరిటరీస్. సో అందుకని ఏదైతే మద్రాస్ ఏదైతే ఉందో, మద్రాస్ అనేది కీ ట్రేడ్ సెంటర్ ఫర్ బ్రిటిష్ కదా, సో అది మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. ఇన్ రిటర్న్ వాళ్ళు ఏదైతే నార్త్ అమెరికాలో ఆక్యుపై చేశారో ఫ్రెంచ్ టెరిటరీస్ ఆ బ్యాక్ ఇచ్చేసారు. సో అండర్ ట్రీటీ ఆఫ్ యాక్ట్ల చేపల మద్రాస్ వాజ్ రిస్టోర్డ్ టు ఫ్రెంచ్ అన్నారు. సో దిస్ ఈజ్ మిస్టేక్. ఇక్కడ ఏంటంటే మద్రాస్ వాజ్ గివెన్ బ్యాక్ టు ద బ్రిటిషర్స్, అది బ్యాక్ బ్రిటిషర్స్కి ఇచ్చేసారు. దిస్ ఈజ్ హియర్. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ వాండవాస్ అండర్ ద ఫ్రెంచ్ థ్రెట్ టు బ్రిటిష్ ఇన్ ఇండియా. సో ఈ రెండు అనేది సెపరేట్ జరిగింది. ఈ బ్యాటిల్ ఆఫ్ వాండవాస్ దీన్నే వందవాసి యుద్ధం అంటారు. ఇది ఎప్పుడు జరిగిందంటే ఇది 1760లో జరిగింది. అంటే థర్డ్ కార్నటిక్ వార్ టైంలో చూసారా, 1758 to 63 ఈ పర్టికులర్ టైంలో జరిగిందే. 1760లో బ్యాటిల్ ఆఫ్ వాండవాస్ జరిగింది. ఈ బ్యాటిల్ ఆఫ్ వాండవాస్ తర్వాత ట్రీటీ ఆఫ్ ప్యారిస్, ఈ ట్రీటీ ఆఫ్ ప్యారిస్ తర్వాత కంప్లీట్ గా ఇండియాలో ఫ్రెంచ్ యొక్క సుప్రమసీని ఎండ్ చేసేసింది. దీని తర్వాత ఈ ట్రీటీ ఆఫ్ ప్యారిస్ ఏం చెప్పారంటే ఇన్ కేస్ ఫ్రెంచ్ ఇండియాలో ఉండాలనుకుంటే దే హ్యావ్ టు రిస్ట్రిక్ట్ ఓన్లీ టు ట్రేడ్కి మాత్రమే తప్పించి నువ్వు మిలిటరీ ఎక్స్పాన్షన్ కానీ పొలిటికల్గా ఎక్స్పాండ్ అవ్వాలంటే ఛాన్స్ లేదని చెప్పేసి ఫ్రెంచ్ని కంప్లీట్గా రిస్ట్రిక్ట్ చేసేసింది ఓన్లీ టు ట్రేడ్. అది కూడా కొన్ని సర్టెన్ ఏరియాస్లో. ఎందుకంటే మనం చూసినట్టయితే పాండిచ్చేరిలో ఫ్రెంచ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఉంది, అలాగే యానాం లాంటి రీజన్స్ ఆంధ్రప్రదేశ్లో. సో ఈ పర్టికులర్ ఏరియాస్లో నువ్వు ఓన్లీ ట్రేడ్ మాత్రమే చేసుకోవాలి. అండ్ యూ కానట్ డూ ఎనీ, దానికి మించి నువ్వు ఇక్కడ పొలిటికల్ నెగోషియేషన్ చేస్తానన్నా మిలిటరీ ఎక్స్పాన్షన్ చేస్తానన్నా చేయకూడదని చెప్పేసి బ్యాటిల్ ఆఫ్ వాండవాస్ లో డిసైసివ్ విక్టరీ అనేది బ్రిటిష్కి వస్తుంది. సో ఆఫ్టర్ దట్ ఆబ్వియస్లీ ట్రీటీ ఆఫ్ ప్యారిస్ సైన్ చేసి ఫ్రెంచ్ అనేది ఒప్పుకుంటుంది. సో బ్యాటిల్ ఆఫ్ వాండవాస్ వల్ల ఇట్ ఎండెడ్ ద ఫ్రెంచ్ థ్రెట్ టు ద బ్రిటిష్ ఇన్ ఇండియా. ఆఫ్టర్ దట్ బ్రిటిష్ బికేమ్ సో మచ్ సుపీరియర్ అండ్ ఆ తర్వాత ఒక ఎంపైర్ అనేది స్టార్ట్ చేసింది. సో ఇచ్చిన స్టేట్మెంట్ లో మనం చూసినట్టయితే ఫస్ట్ కార్నటిక్ వార్ వాజ్ ట్రిగర్డ్ బై ది వార్ ఆఫ్ ఫ్యాస్ట్ ట్రాన్సాక్షన్, దట్ ఈస్ కరెక్ట్. అండ్ సెకండ్ అండ్ ఏదైతే అండర్ ట్రీటీ ఆఫ్ చెప్పలా మద్రాస్ రిజిస్ట్రేషన్ అన్నారు, కాదు, మద్రాస్ వాజ్ గివెన్ బ్యాక్ టు ద బ్రిటిషర్స్. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. అండ్ థర్డ్ స్టేట్మెంట్ బ్యాటిల్ ఆఫ్ వాండవాస్ అనేది ఫ్రెంచ్ థ్రెట్ ని తీసేసింది. సో దీస్ 3 స్టేట్మెంట్స్ లో మనకి 1 and 3 కరెక్ట్, అది డిస్కస్ చేస్తాం. అండ్ 2 అనేది రిటర్న్ బ్యాక్ టు ద బ్రిటిషర్స్ రియాక్ట్ ఇచ్చింది. ఎందుకంటే నార్త్ అమెరికాలో ఈ లూయిస్బర్గ్ ఉంది కదా, ఈ లూయిస్బర్గ్ అనేది ఫ్రెంచ్ వాళ్ళది బ్రిటిష్ ఆక్యుపై చేసింది. సో అక్కడ ఫ్రెంచ్ కి టెరిటరీ ఇచ్చేసి ఫ్రెంచ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఆక్యుపై చేసిన మద్రాస్ ని బ్రిటిషర్స్ కి ఇచ్చేసాం. సో థర్డ్ బ్యాటిల్ అనేది నీకు ఆబ్వియస్లీ ఫ్రెంచ్ యొక్క సుప్రమసీని డౌన్ చేసేసి బ్రిటిషర్స్ ని పెంచిందని చెప్పేసాం. సో ఈ ఆన్సర్ 1 and 3. సో నౌ నెక్స్ట్ బై థర్డ్ క్వశ్చన్ చూసినప్పుడు కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ పోర్చుగీస్ ఇన్ ఇండియా. పోర్చుగీస్ వర్ ది లాస్ట్ యూరోపియన్స్ టు కమ్ అండ్ లాస్ట్ టు లీవ్ అన్నారు. సో ఈ స్టేట్మెంట్ లో మనం చూడాలి. అండ్ వాళ్ళు డిస్కవర్ చేసింది పోర్చుగీస్ డిస్కవర్ ది సీ రూట్ టు ఇండియా, వాజ్ ద ఫస్ట్ రికార్డెడ్ ట్రిప్ మేడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ యూరోప్ టు ఇండియా అన్నారు. థర్డ్ వన్ ఏంటంటే పోర్చుగీస్ వాజ్ క్వైట్ టాలరెంట్ టువర్డ్స్ ఆల్ రిలీజియన్స్ అన్నారు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్టయితే మనకి ఆల్వేస్ రిమెంబర్ యూ హ్యావ్ టు మగప్, దీంట్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. సో అది సీక్వెన్స్ ఎవరెవరు ఎప్పుడు వచ్చారని గుర్తుపెట్టుకోండి. ఈ అట్లీస్ట్ ఇయర్స్ మీకు గుర్తుకుండకపోయినా సరే ఫస్ట్ పక్కాగా సీక్వెన్స్ అని గుర్తుండాలి. ఇండియాకి ఫస్ట్ వచ్చింది అయితే పోర్చుగీస్ తర్వాత డచ్ వాళ్ళు వచ్చారు, డచ్ తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు, ఆ తర్వాత డానిష్ పీపుల్ వచ్చారు, డెన్మార్క్ పీపుల్, ఆ తర్వాత ఫ్రెంచ్ వచ్చింది. ఈ 5 వచ్చారు. సో ఇక్కడ నువ్వు చూసుకున్నట్టయితే 5లో ఫస్ట్ పర్సన్ పోర్చుగీస్, థర్డ్ పర్సన్ బ్రిటిష్ అండ్ 5th పర్సన్ ఫ్రెంచ్. వీళ్ళు ముగ్గురికి కొంత సిగ్నిఫికెన్స్ ఉంటుంది. డచ్ అండ్ డానిష్ పీపుల్ వచ్చినా సరే తర్వాత వాళ్ళ సిగ్నిఫికెన్స్ గ్రాడ్యువల్ గా పోతుంది. వీళ్ళు పోర్చుగీస్, బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ హ్యావ్ సమ్ సిగ్నిఫికెన్స్ ఓవర్ ఇండియా. సో దీన్ని రిమెంబర్ అండి, ఫస్ట్ వచ్చింది పోర్చుగీస్, ఆల్వేస్ రిమెంబర్, అండ్ లాస్ట్ వచ్చింది ఫ్రెంచ్, మధ్యలో వచ్చింది బ్రిటిష్. ఈ సీక్వెన్స్ మీరు మర్చిపోకూడదు. అండ్ లాస్ట్ వెళ్ళింది పోర్చుగీస్. సో పోర్చుగీస్ వర్ ది ఫస్ట్ కమర్స్ అండ్ ఫస్ట్ వచ్చింది అండ్ లాస్ట్ వెళ్ళింది పోర్చుగీస్. ఏమంటే పోర్చుగీస్ వర్ ది లాస్ట్ యూరోపియన్స్ టు కమ్. లాస్ట్ యూరోపియన్స్ ఎవరు? ఫ్రెంచ్ లాస్ట్ యూరోపియన్స్. సో ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. సో అందుకని దే ఆర్ ద లాస్ట్ లీవ్ అండి. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళారు? ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళలేదు. అది కూడా ఏమన్నారంటే ఇండియాకి స్వాతంత్రం రాకముందే ఈ పర్టికులర్ టెరిటరీ ఏది గోవా, ఈ ఇండియాకి స్వాతంత్రం రాకముందే గోవా అనేది పోర్చుగీస్ అండర్ లో ఉంది కాబట్టి అది పోర్చుగీస్ యొక్క ఇంటిగ్రల్ పార్టీని వాళ్ళు డిక్లేర్ చేసి దే డిడ్ నాట్ గివ్ ఇట్ టు ద ఇండియా.
ఇండియాకి వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. సో ఆఫ్టర్ దట్ ఇండియా గవర్నమెంట్ అండర్ జవహర్లాల్ నెహ్రూ 1960లో ఫోర్స్ని పంపించి ఫోర్స్ఫుల్గా పోర్చుగీస్ని అక్కడి నుంచి పంపించేశారు. ఆబ్వియస్లీ ఆ సిచ్యువేషన్లో 1960లో మనకి అప్పుడు యునైటెడ్ నేషన్స్ సపోర్ట్ కూడా వచ్చింది. ఇంకెంతసేపు కాలనీ కొంట పోరా ఎక్కడి నుంచి తోసేస్తే ఆబ్వియస్లీ దే లెఫ్ట్ ఇండియా. బట్ దట్స్ వై వాళ్ళు ఎప్పుడు వెళ్ళారంటే మనకి 1947లో వచ్చినా సరే 1960-61 వరకు వాళ్ళు గోవాని వదలలేదు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే మీకు ఇండిపెండెన్స్ రాకముందు ఏరియా మాది, మేము ఇప్పుడే దీన్ని తీసుకున్నాం, దిస్ ఈజ్ అవర్ టెరిటరీ, మేము దీన్ని మాకు ఇది కాలనీ కాదు మా యొక్క ఇంటిగ్రల్ పార్ట్ అన్నారు. లేదురా బాబు అలాంటి స్టోరీ చెప్పించాలు పంపించేస్తే ఆబ్వియస్లీ ఇది వెళ్ళిపోయారు. సో ఈ విధంగా 1960లో దే లెఫ్ట్. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టేట్మెంట్ రెండోది పోర్చుగీస్ డిస్కవరీ ఆఫ్ ద సీ రూట్ ఇండియా వాజ్ ద ఫస్ట్ రికార్డెడ్ ట్రిప్ మేడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ యూరోప్ టు ఇండియా. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఎవరు వచ్చారంటే ఫస్ట్ పర్సన్ వాస్కో డి గామా వచ్చాడు. వాస్కో డి గామా ఎప్పుడు వచ్చాడంటే 1498లో వచ్చాడు. అవుట్ దట్ 1503లో మళ్ళీ వచ్చి ట్రేడ్ సెంటర్ పెట్టారు. తను ఏ విధంగా వచ్చారంటే ఈ విధంగా యూరోప్ నుంచి స్టార్ట్ అవుతూ ఇలా క్రాస్ చేస్తూ ఇక్కడ ఏదైతే ఉందో ఆఫ్రికా ఉందో ఆఫ్రికా కాంటినెంట్ క్రాస్ చేస్తూ ఇలా గ్రాడ్యువల్గా ఇండియన్ సబ్ కాంటినెంట్ రీచ్ అయ్యారు. ఇప్పుడు కేరళలో ఉన్న జమ్మోలిన్ ప్రాంతంలో కాలికట్ అనే ప్రాంతంలో రీచ్ అయ్యారు ఇప్పుడు 1498లో. సో పోర్చుగీస్ డిస్కవరీ సీ రూట్ వాజ్ ది ఫస్ట్ రికార్డెడ్ ట్రిప్, అది కరెక్ట్. అండ్ పోర్చుగీస్ వర్ క్వైట్ టాలరెంట్ టువర్డ్స్ ఆల్ రిలీజియన్స్ అన్నారు, ఇది తప్పు. ఇనీషియల్ గా వాళ్ళు టాలరెంట్ గా ఉన్నట్టు యాక్ట్ చేశారు. బట్ ఏంటంటే పోర్చుగీస్ వాళ్ళు ఇండియాలో క్రిస్టియానిటీ గట్టిగా ఇంపోజ్ చేయడానికి వాళ్ళ సైడ్ నుంచి చాలా ట్రై చేశారు. దే హ్యావ్ మిషనరీ జీల్ చాలా ఎక్కువ ఉంది. క్రిస్టియానిటీని బాగా ప్రాపగేట్ చేయడానికి ట్రై చేశారు. సో ఈ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్. సో ఇది ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నారు, ఓన్లీ 2 స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. బికాజ్ ఎందుకంటే ఫస్ట్ అనేది వచ్చింది ఫస్ట్ యూరోపియన్స్ అండ్ లాస్ట్ ఓన్లీ పోర్చుగీస్. అలాగే ఇక్కడ నీకేంటి వాస్కో డి గామా ఫస్ట్ వచ్చాడు 1498లో కాలికట్లో ఎంటర్ అయ్యాడు. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు ఇనిషియల్ గా టాలరెంట్ గా ఉన్న వాళ్ళు ఏం చేశారంటే రిలీజియస్ పాలసీ బికమ్ హైలీ ఇంటాలరెంట్ అండ్ రిప్రెసివ్. హిందూస్ లో ఉన్న లోకల్ రిలీజియస్ ఏదైతే ఉందో దాన్ని సప్రెస్ చేస్తూ వాళ్ళు క్రిస్టియానిటీని హైలీగా ప్రమోట్ చేశారు. అందుకని ఆల్మోస్ట్ ఇప్పుడు చూసినట్టయితే ఏదైతే గోవా ఉందో గోవాలో మోస్ట్ ఆఫ్ ది కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఆల్ రిసెంబ్లెన్స్ ది చర్చ్ అండ్ క్యాథలిక్ యొక్క కట్టడాల రిసెంబ్లెన్స్ మీకు ఎక్కువగా గోవాలో కనిపిస్తుంది. So this is our third discussion. If you go to 4th question now, consider the following regarding Treaty of Allahabad. అసలు అలహాబాద్ ట్రీటీ ఏంటి? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అసలు అలహాబాద్ ఎందుకు జరిగింది అదొకటి ఇంపార్టెంట్ మనకి. దీనికి స్మాల్ గా మీకు చెప్పాలంటే అలహాబాద్ ట్రీటీ ఎప్పుడు జరిగింది అది మీకు చేస్తే మీకు గుర్తొస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ చెప్పాలంటే ఇది ఎప్పుడు జరిగింది ఫస్ట్ ఇచ్చాడు. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అన్నాడు. ఆ తర్వాత ఫస్ట్ ఏ బ్యాటిల్ తో అసోసియేట్ అయితే అడిగాడు. ద రైట్స్ గివెన్ బై దిస్ ట్రీటీ అలౌడ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ టు కలెక్ట్ రెవెన్యూ డైరెక్ట్లీ ఫ్రమ్ ద పీపుల్ ఇన్ సర్టెన్ ప్రావిన్సెస్ అన్నాడు. ఇప్పుడు చూసినట్టయితే వాట్ ఈస్ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అది మనం డిస్కస్ చేద్దాం. దీంట్లో చూసినట్టయితే ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏమొచ్చిందంటే ట్రీటీ ఆఫ్ అలహాబాద్ లో ఇక్కడ మనకి ఫస్ట్ బ్రిటిషర్స్ కి మనం చెప్పాం కదా ఇది ఎప్పుడు జరిగిందంటే మీరు 3 డిసైసివ్ బ్యాటిల్ గుర్తించుకోవాలి. దాంట్లో ఫస్ట్ బ్యాటిల్ ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ బక్సర్. ఇది 1757లో జరిగింది. తర్వాత రెండోది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. తర్వాత బ్యాటిల్ ఆఫ్ బక్సర్ 1764లో జరిగింది. అండ్ థర్డ్ వన్ ఈస్ బ్యాటిల్ ఆఫ్ వాండివాస్. దీన్ని వందవాసి యుద్ధం అన్న డిస్కస్ చేశాం కదా. సో ఈ 2 బ్యాటిల్ ఏదైతే ఉందో ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ద్వారా బెంగాల్ రీజన్ లో యూరోప్ సిగ్నిఫికెన్స్ అనేది పెరిగింది. అండ్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ద్వారా బ్రిటిషర్స్ అనేది మొఘల్ ఎంపైర్ నుంచి వాళ్ళ దివానీ రైట్స్ పొంది బెంగాల్ యొక్క దివానీ రైట్స్ పొందారు. ఈ రెండింటి వల్ల లోకల్ ఏదైతే ఉందో బెంగాల్ యొక్క లోకల్ రైట్స్ ని ఓడించి బెంగాల్ యొక్క అప్పట్లో బెంగాల్ ఇస్ ద రిచెస్ట్ ప్రావిన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతి ధనిక ప్రావిన్స్ ఏదైనా బెంగాల్. సో దాని మీద వారు ఆధిపత్యం పొందారు. అండ్ ఆఫ్టర్ దట్ 1760లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ వందవాసిలో
బ్రిటిషర్స్ కున్న ఏకైక స్ట్రాంగ్ యూరోపియన్ రైవల్ ఎవరైతే ఫ్రెంచ్. సో అక్కడ వాళ్ళని ఫ్రెంచ్ని బ్యాటిల్ ఆఫ్ వండవాసిలో ఓడించడం వల్ల దే అగైన్ గెయిన్ ద సుప్రమసీ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. సో ఈ 3 డిసైసివ్ బ్యాటిల్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల బ్రిటిష్ సుప్రమసీ అనేది బెంగాల్ రీజన్లో రావడంతో పాటు గ్రాడ్యువల్లీ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఓవరాల్గా ఇండియన్ సబ్ కాంటినెంట్ను వాళ్ళు ఒక బిగ్గెస్ట్ బ్రిటిష్ ఎంపైర్ హెల్ప్ చేయడానికి హెల్ప్ అయిన 3 డిసైసివ్ బ్యాటిల్స్ అంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బక్సర్ అండ్ వందవాసి అంటారు. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఈ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ఇది ఏంటంటే Battle of Buxar. This is not associated with the Battle of Plassey, rather it is associated with the Battle of Buxar. ఈ Battle of Buxar ఏదైతే ఉందో ఈ Battle of Buxar జరిగే ముందు మొఘల్ ఎంపరర్ ఎవరైతే ఉన్నారో మొఘల్ ఎంపరర్ అనేవారు ఫస్ట్ థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ అయింది కదా, థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అయింది కదా. ఈ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎప్పుడైంది? థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ హ్యాపెండ్ ఇన్ 1761. ఈ 1761లో బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో బ్రిటిషర్స్ ఇందులో ఇంటర్ఫేర్ కాలేదు. మరాఠాస్ మను ఆఫ్ఘన్ రూలర్ అహ్మద్ షా అబ్దాలీ మధ్య జరిగింది ఈ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ లో. దీని తరువాత ఢిల్లీ నుండి మొఘల్ ఎంపరర్ని ఎవరైతే అహ్మద్ షా అబ్దాలీ యొక్క సబార్డినేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రోహిల్లాస్ అంటారు. ఆ రోహిల్లాస్ అనేవారు ఢిల్లీ నుండి అప్పుడున్న మొఘల్ ఎంపరర్ ఎవరైతే ఉన్నారో షా ఆలంని అక్కడి నుంచి తరిమేస్తారు. సో అక్కడి నుంచి అబ్స్కాండ్ అయ్యి షా ఆలం అలహాబాద్లో రిసైడ్ అవుతాడు. ఈ అలహాబాద్లో తను స్టే చేస్తున్నప్పుడు ఇక్కడ అప్పటికైనా సరే హీఈస్ ద మొఘల్ ఎంపరర్. సో బెంగాల్ అనేది మొఘల్ ఎంపరర్ యొక్క సుప్రమసీని కంటిన్యూ అవుతుంది. సో ఏదైతే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఉందో ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ తర్వాత ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అయింది కదా, ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఏదైతే ఉందో ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో మీర్ కాసిం అనేవారు బ్రిటిష్ సపోర్ట్ చేస్తాడు. ఆ మీర్ కాసిం తర్వాత బ్రిటిషర్స్ వాళ్ళని దోచుకుంటున్నారని తను షా ఆలం ఏదైతే మొఘల్ ఎంపరర్ ఉన్నారో ఈ షా ఆలంని తిను మొఘల్ ఎంపరర్ తినని సపోర్ట్ అడుగుతాడు. అలాగే మీర్ కాసిం తిను బెంగాల్ యొక్క రూలర్. అలాగే థర్డ్ వన్ ఎవరంటే సిరాజుద్దౌలా. ఈ సుజావుద్దౌలా ఎవరైతే ఉన్నారో ఈ సుజావుద్దౌలా అవధ్ రూలర్. వీళ్ళు ముగ్గురు కలిసి బ్రిటిషర్స్ ఎగనెస్ట్ గా ఫైట్ చేస్తారు. అఫ్ కోర్స్ బ్రిటిషర్స్ అనేవారు చాలా తక్కువ ఆర్మీ అయినా సరే ఈ బ్రిటిషర్స్ అనేవాళ్ళు విత్ హైలీ సొఫిస్టికేటెడ్ వెపన్స్ ద్వారా స్ట్రాటజీస్ ద్వారా ఈ యొక్క షా ఆలం, మీర్ కాసిం అండ్ సుజావుద్దౌలా వీళ్ళు ముగ్గురు ఆర్మీని డిఫీట్ చేస్తారు. డిఫీట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సరెండర్ ఒప్పుకోవాలి కదా. సో అప్పుడు మొఘల్ ఎంపరర్ తయారవుతున్నారు. ఈ మొఘల్ ఎంపరర్ అనేది ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అనేది వీళ్ళతో సైన్ చేస్తారు. ఎవరితో? బ్రిటిషర్స్తో. సో దీంట్లో దివానీ రైట్స్ అంటే డైరెక్ట్ గా పీపుల్ దగ్గర అంతకుముందు మీర్ కాసిం ఉండేది పీపుల్ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసుకునే రైట్స్ అండ్ దే కెన్ మింట్ దేర్ ఓన్ కాయిన్స్ ఆల్సో ఇన్ ద నేమ్ ఆఫ్ మొఘల్ ఎంపరర్. సో ఆ విధంగా దివానీ రైట్స్ పొంది పీపుల్ దగ్గర నుంచి డైరెక్ట్ గా బ్రిటిషర్సే ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడమే కాకుండా అలాగే దే కెన్ మింట్ ఓన్ కాయిన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ షా ఆలం. సో ఈ రెండు బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ వాళ్ళు సాధిస్తారు విత్ దిస్ ట్రీటీ ఆఫ్ అలహాబాద్. వాటిని దివానీ రైట్స్ అంటారు. అందుకే ఒక సిగ్నిఫికెంట్ టర్నింగ్ పాయింట్ అనొచ్చు ఇన్ ద పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పవర్ అనేది బ్రిటిషర్స్ ఇండియాలో పొందడానికి ఈ యొక్క ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అనేది చెప్పచ్చు. సో ఇక్కడ క్వశ్చన్లు ఏమన్నా డిస్కస్ చేద్దాం. సో ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అన్నారు కాదు, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద బ్యాటిల్ ఆఫ్ బక్సర్. అలాగే ఈ ట్రీటీ అనేది డైరెక్ట్ గా ఈస్ట్ ఇండియా కంపెనీకి పీపుల్ దగ్గర నుంచి కరెక్ట్ గా బెంగాల్ ప్రావిన్స్ నుంచి రెవెన్యూ కలెక్ట్ చేయడానికి రెవెన్యూ రైట్స్ పొందారు. దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. సో చూసినట్టయితే ఓన్లీ స్టేట్మెంట్ 2 ఇస్ ద కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో దిస్ ఇస్ ఆన్సర్. సో నెక్స్ట్ చూసినట్టయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బర్డ్స్ అక్కడ నీకు 5 బ్యాటిల్స్ ఇచ్చారు. ఆ బ్యాటిల్స్ అనేది ఎవరెవరి మధ్య జరిగింది అనేది ఇక్కడ అడిగాడు. సో ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ మనం బ్యాటిల్ ఆఫ్ బక్సర్ డిస్కస్ చేసాం. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది ఎవరెవరి మధ్య జరిగింది? బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది మనకు చెప్పినట్లయితే మీర్ కాసిం మధ్య జరిగింది. మీర్ కాసిం అనేవాడు ఇక్కడ ఎవరెవరు? మీర్ కాసిం అనేది బెంగాల్ యొక్క రూలర్, బెంగాల్ నవాబ్. అలాగే షా ఆలం అండ్ అలాగే మనకి సుజావుద్దౌలా వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఇతను
బ్రిటిష్ సంబంధించి ఇతను బెంగాల్, ఇతను బ్రిటిష్ ఇతను మొఘల్ ఎంపరర్ అండ్ ఆల్సో మనకి ఇక్కడ షావుద్దౌలా. వీళ్ళు ముగ్గురు. ఇటుపక్క కార్న్వాలిస్ లేడు. మీకు బాగా కొంతమంది ఫేమస్ బెంగాల్ గవర్నర్స్ అనేవాళ్ళు, అలాగే ఇండియా గవర్నర్స్ మాకు గుర్తుండాలి, ఖచ్చితంగా గుర్తుండాలి. ఇందులో కార్న్వాలిస్ వన్ ఆఫ్ ది ఫేమస్ పర్సన్. కార్న్వాలిస్ ఇండియాకి వచ్చింది 1790s వచ్చారు. ఇంకో ఫేమస్ ఏంటంటే పర్మనెంట్ సెటిల్మెంట్, ఏదైతే జమీందారీ సిస్టమ్ బెంగాల్ అంటామో అది ఇంట్రడ్యూస్ చేసింది 1793లో కార్న్వాలిస్. కార్న్వాలిస్ అనేవి చాలా చాలా మేజర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. తను వచ్చింది 1791 or 92. సో ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఎప్పుడు జరిగింది? 1764లో. సో ఆబ్వియస్లీ కార్న్వాలిస్ కాదు. ఇక్కడ ఆ టైంలో ఉన్నది ఎవరంటే మనకు చూసుకున్నట్టయితే ఆ టైంలో మనకి ఉన్నది ఇక్కడ మీకు హెక్టో మున్రో అనేవారు ఉన్నారు. సో హెక్టో మున్రో అనేది కార్న్వాలిస్ కాదు, ఇక్కడ హెక్టో మున్రో. అండ్ ఇక్కడ మీర్ జాఫర్ కాదు, మీర్ కాసిం అనేది ఉన్నారు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్. ఇంకా చూసుకున్నట్టు బ్యాటిల్ ఆఫ్ వండవాసి మనం గుర్తిస్తాం. బ్యాటిల్ ఆఫ్ వండవాసి అనేది ఫ్రెంచ్ కును బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ జరిగింది. ఈ బ్యాటిల్ ద్వారా ఫ్రెంచ్ యొక్క మిలిటరీ ఎక్స్పాన్షన్ అనేది లేదా పొలిటికల్ అంబిషన్స్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేది కంప్లీట్ గా కిల్ అయిపోయాయి. సో బ్యాటిల్ ఆఫ్ వండవాసి ఎవరి మధ్య జరిగింది? ఇట్ హ్యాపెండ్ బిట్వీన్ ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్. అండ్ డచ్ అండ్ ఫ్రెంచ్ కి జరిగిన డచ్ అండ్ ఈస్ట్ ఇండియా బ్రిటిష్ ఇండియా కలిపిన ఫైట్ ఏంటంటే డచ్ కు అండ్ బ్రిటిష్ వారికి జరిగిన బ్యాటిల్ ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ హుగ్లీ. ఇది గుర్తుపెట్టుకొని దిస్ ఇస్ ఫేమస్ బ్యాటిల్. ఆఫ్టర్ దట్ డచ్ అనే వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళిపోయి ఇండోనేషియాలో పూర్తిగా సెటిల్ అయిపోయారు. సో దిస్ ఈస్ ద బ్యాటిల్ ఆఫ్ హుగ్లీ బిట్వీన్ డచ్ అండ్ బ్రిటిష్. అండ్ బ్యాటిల్ ఆఫ్ వండవాస్ అనేది ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్. సో అక్కడ గుర్తు. సో దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్, రాంగ్ ఆన్సర్. దిస్ ఇస్ ఆల్సో రాంగ్. అండ్ మనకు ఉండేదంటే బ్యాటిల్ ఆఫ్ కర్దా అండ్ బ్యాటిల్ ఆఫ్ చిల్లన్వాలా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ బ్యాటిల్ ఆఫ్ కర్దా అనేది యాక్చువల్గా చెప్పాలంటే నిజాంకును మరాఠా కాన్ఫరెన్స్ జరిగింది. దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో ముందు రాంగ్ డిస్కస్ చేద్దాం. ఈ బ్యాటిల్ ఆఫ్ చిల్లన్వాలా ఎవరెవరి మధ్య జరిగిందంటే దీన్ని సెకండ్ ఆంగ్లో సిక్ వార్ అంటారు. సో ఆంగ్లో సిక్ వార్ ఎవరెవరి మధ్య జరిగిందంటే ఇక్కడ ఉండే బ్రిటిష్ ఎంపైర్ ఉన్నది ఘో వర్సెస్ ఇక్కడ సిక్ ఎవర్ అన్నది సిక్ ఫోర్సెస్ మధ్య జరిగింది. సో దిస్ ఇస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. సో మనకున్న ఏంటంటే ఓన్లీ బ్యాటిల్ ఆఫ్ కర్దా. ఆ బ్యాటిల్ ఆఫ్ కర్దా మనం డిస్కస్ చేద్దాం. బ్యాటిల్ ఆఫ్ కర్దా ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ కర్దా ఈ బ్యాటిల్ ఆఫ్ కర్దా ఏంటంటే నిజాంకి ఉన్న మరాఠా కాన్ఫరెన్స్ మధ్య జరిగింది. దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నిజాం అంటే ఎవరంటే హైదరాబాద్ నిజాం. ఈ హైదరాబాద్ నిజాంకి అండ్ మరాఠా కాన్ఫరెన్స్ మధ్య జరిగిన 1795లో జరిగిన బ్యాటిల్. ఇది డిసైసివ్ బ్యాటిల్. దీంట్లో మరాఠాస్ అనేవారు విన్ అయ్యారు. అండ్ ఇది ఇంకొక బ్యాటిల్ ఆఫ్ కర్దాకు ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దిస్ ఈస్ ద లాస్ట్ బ్యాటిల్. ఏంటంటే ఈ లాస్ట్ బ్యాటిల్ అనేది మరాఠా కాన్ఫరెన్స్ కలిసి ఫైట్ చేసిన లాస్ట్ బ్యాటిల్. ఆఫ్టర్ దస్ మరాఠా కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అది స్ప్లిట్ అయిపోయింది. మనకు తెలుసుకున్న మరాఠా కాన్ఫరెన్స్ ఏంటి? మనకు తెలుసు మరాఠా కాన్ఫరెన్స్ హ్యాపెండ్ బై కోయిలేషన్ ఆఫ్ సో మెనీ రీజన్స్ అండ్ లోకల్ రూలర్స్. ఎవరెవరంటే మనకు తెలుసుకున్నట్టే మరాఠా కాన్ఫరెన్స్ మనం చూసుకున్నట్టయితే మరాఠా కాన్ఫరెన్స్ లో పేష్వాస్ ఎక్కడి నుంచి వచ్చారు? పూణే. అలాగే సింధియాస్ ఎక్కడి నుంచి వచ్చారు? గ్వాలియర్. అలాగే హోల్కర్స్ ఎక్కడి నుంచి వచ్చారు? ఇండోర్. అలాగే భోన్స్లే ఎక్కడి నుంచి వచ్చింది? నాగపూర్. అండ్ ఫైనల్ గైక్వాడ్స్ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? బరోడా. సో ఇలాగే ఈ ఫేమస్ 5-6 రీజన్స్ నుంచి వచ్చిన రూలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఒక మరాఠా కాన్ఫెడరేషన్ ఫామ్ చేశారు. ఈ కాన్ఫెడరేసీ కలిసి ఫైట్ చేసిన లాస్ట్ బ్యాటిల్ ఏంటంటే దట్ ఈస్ బ్యాటిల్ ఆఫ్ ఖర్దా. ఎవరికి ఎగనెస్ట్ గా నిజాం ఆఫ్ హైదరాబాద్. దీంట్లో వీళ్ళు డిసైసివ్ విక్టరీ పొందుతారు. ఆఫ్టర్ దట్ గ్రాడ్యువల్ గా వీళ్ళు వీకెన్ అయిపోయి ఈ మరాఠా కాన్ఫరెన్స్ అనేది స్ప్లిట్ అయిపోతుంది. ఆ విధంగా మరాఠాస్ అనేది గ్రాడ్యువల్ గా తర్వాత వీక్ అయిపోతుంది. సో వాళ్ళు ఫైట్ చేసిన లాస్ట్ బ్యాటిల్ యునైటెడ్ ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ కర్తా ఎగనెస్ట్ నిజాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ డిస్కస్ చేస్తాం, వాండవాస్ చిల్లన్ డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ ఆన్సర్ అనేది ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అది మనం డిస్కస్ చేస్తాం. రిమైనింగ్ ఆల్రెడీ మనం ఒకటి చెప్పేస్తాం కాబట్టి ఈ ఎక్స్ప్లెనేషన్ సేమ్ అదే చెప్తుంది. జస్ట్ గో త్రూ ఇట్. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 5 క్వశ్చన్స్ అయ్యాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ.
ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాజ్ ఎసెన్షియల్ డ్యూ టు ద అపోజిషన్ ఆఫ్ లోకల్ పీపుల్ ఆఫ్ బెంగాల్ టు ద యాక్టివిటీస్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పారు. మనకి ఇక్కడ చెప్పినట్టు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అంటే ఏంటో ముందు మీకు తెలియాలి. అది ఎలా జరిగిందో మీకు చిన్న క్లించ్ ఇస్తాను చూడండి. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎక్కడ జరిగింది? బెంగాల్ ప్రావిన్స్ లో. బెంగాల్ ప్రావిన్స్ లో మీకు చూసుకున్నట్టయితే ఫస్ట్ బెంగాల్ ప్రావిన్స్ లో 1717లో ముర్షిద్ కులీ ఖాన్, ఎవరైతే ముర్షిద్ కులీ ఖాన్ ఉన్నారో ఈ ముర్షిద్ కులీ ఖాన్ అనేవాడు బెంగాల్ ప్రావిన్స్ లో 1717లో గ్రాడ్యువల్గా ఇండిపెండెంట్ కింగ్డమ్ కాదు బట్ ఒక సార్ట్ ఆఫ్ ప్రెసిడెన్సీని, తన ఆటోనమస్ ప్రెసిడెన్సీని ఏదైతే ఉంది బెంగాల్ ప్రావిన్స్ రూల్ చేయడం స్టార్ట్ చేశాడు. అతని తర్వాత షుజావుద్ ఖాన్ వచ్చాడు. అతని తరువాత సర్ఫరాజ్ ఖాన్ వచ్చాడు. ఈ సర్ఫరాజ్ ఖాన్ అనేవాడు ఒక ఇన్కాపబుల్ రూలర్ అని చెప్పేసి అతను చంపేసి అలీవర్ది ఖాన్ వచ్చాడు. ఈ అలీవర్ది ఖాన్ ఎవరైతే ఉన్నారో అలీవర్ది ఖాన్ తర్వాత ఒక వార్ ఆఫ్ సక్సెషన్ జరిగింది. ఈ వార్ ఆఫ్ సక్సెషన్ ఎవరి మధ్య జరిగిందంటే సిరాజ్ ఉద్ దౌలా. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేమ్, సిరాజ్ ఉద్ దౌలా. ఈ సిరాజ్ ఉద్ దౌలాకును ఇక్కడ గసేటి బేగం. ఈ గసేటి బేగం ఎవరంటే తనకి పిల్లలు లేరు బట్ షీ ఈజ్ ఏ విడో ఆఫ్ అంటే అలీవర్ది ఖాన్ యొక్క సెకండ్ వైఫ్, కాబట్టి తన పిల్లలు లేరు, ఒక విడో. ఇక ఈ ఎవరంటే సిరాజుద్దౌలా అంటే అలీవర్ది ఖాన్ యొక్క ఫస్ట్ వైఫ్ యొక్క సన్. వీళ్ళిద్దరి మధ్య ఒక వార్ ఆఫ్ సక్సెషన్ అనేది జరిగింది. ఎవరు రాజ్యం పొందుతారనే వార్ ఆఫ్ సక్సెషన్ జరిగింది. దీంట్లో మీరు చూసినట్టయితే ఇక్కడ ఏదైతే ఉందో దీంట్లో మెయిన్ పర్పస్ ఏంటంటే సిరాజుద్దౌలా కాకుండా ఈ గసెటి బ్యాగ్ ని బ్రిటిష్ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ సిరాజుద్దౌలా అనేవాడు మీకు బ్రిటిషర్స్ కి మీకు ట్రేడ్ మోనోపలీ మీకు ఇవ్వను అని చెప్పేసి తను అంటాడు. సో ఏదైతే మీ బెంగాల్ రీజన్ లో మీ మొక్కలమే ట్రేడ్ చేసుకోవాలి, వేరే యూరోపియన్ కి ఛాన్స్ లేదు అని ట్రేడ్ మోనోపలీ అనేది బ్రిటిషర్స్ కోరుతారు. దాన్ని వీడు తిరగా ఖండిస్తాడు. సో ఆబ్వియస్లీ మాకు అనదర్ సపోర్ట్ రోల్ కావాలని చెప్పేసి వాళ్ళు గసెటి బేగం సపోర్ట్ చేస్తారు. బట్ గ్రాడ్యువల్ గా ఏమవుతుందంటే ఇతను కాకుండా సిరాజుద్దౌలా రూలర్ అవుతాడు. బట్ ఇంకోటి ఏమవుతుందంటే కాబట్టి సిరాజుద్దౌలాకి ఈ బ్రిటిషర్స్ అంటే కోపం వచ్చి ఆల్మోస్ట్ ఒక 100 to 120 ఎవరైతే బ్రిటిషర్స్ ఉన్నారో ఈ బ్రిటిషర్స్ ని ఒక రూమ్ లో పిలిచి, ఎక్కడ ఫోర్ట్ విలియం, ఈ ఫోర్ట్ విలియం లో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరూ ఒక స్మాల్ రూమ్ లో బంధించేసి వాళ్ళందరినీ ఉక్కతో అక్కడ ఏమంటే వాళ్ళు ఒకే ప్లేస్ లో బంధించడం వల్ల ఊపిరి ఆడక ఒక కంజెస్టెడ్ రీజన్ లో బంధించడం వల్ల చాలా మంది ఇందులో చనిపోతారు. వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి ఒక రూమ్ లో తోసేసి బంధించేస్తారు చీకటి రూమ్ లో. దాన్నే బ్లాక్ హోల్ ట్రాజడీ అంటారు. ఈ బ్లాక్ హోల్ ట్రాజడీ తరువాత సిరాజుద్దౌలాని భయపెట్టేసి తనని యాక్చువల్గా ఒక ట్రీటీ సైన్ చేసుకుంటారు. ఆ ట్రీటీ తరువాత సిరాజుద్దౌలాలో బ్రిటిషర్స్ తో ఫైట్ చేద్దాం డిసైడ్ అవుతారు. కాబట్టి బ్రిటిషర్స్ ముందే తన యొక్క సబార్డినేట్ ఎవరైతే ఉన్నారో మీర్ కాసిం, ఈ మీర్ కాసిం ని వాళ్ళు కొనేసి, అంటే మేము నీకు బెంగాల్ యొక్క నవాబ్గా చేస్తాము, మీకు మా సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో సిరాజుద్దౌలాని ఓడించేసి బ్రిటిషర్స్ విక్టరీ పొందుతారు. దాంట్లో మెయిన్ పర్సన్ అంటే రాబర్ట్ క్లైవ్. బ్రిటిషర్స్ నుండి వచ్చింది రాబర్ట్ క్లైవ్. తిను మీర్ కాసిం ని అంటే వెన్నుపోటు పొడిచేలాగా సేమ్ ఆల్ కన్నింగ్ మెథడ్స్ బ్రిటిషర్స్ హ్యావ్ యూజ్డ్ టు బికమ్ విక్టోరియస్ ఓవర్ ఇండియన్ రూలర్స్. సో విక్టోర్ అవ్వడానికి వీళ్ళు ఈ విధంగా కన్నింగ్ మెథడ్స్ యూజ్ చేశారు. ఈ విధంగా సిరాజుద్దౌలాని ఓడించేస్తారు. సో అక్కడ ఏం జరిగింది, దిస్ ఇస్ నాట్ అబౌట్ ఇదొక వార్ ఆఫ్ సక్సెషన్ తర్వాత బెంగాల్ నవాబుకును బ్రిటిషర్స్ జరిగిన యుద్ధం. దీంట్లో లోకల్ పీపుల్ అనే వాళ్ళు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇదేం చెప్పారంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాజ్ ఎసెన్షియల్లీ డ్యూ టు ద అపోజిషన్ ఆఫ్ లోకల్ పీపుల్ అన్నారు, కాదు due to the activities of East Indian Company కాదు. This is about the war happened between Nawab of that then Nawab of Bengal, that is Sirajuddaulah, and British Empire, so British East India Company. సో దీనిలో లేట్ అవుతుందంటే ఆబ్వియస్లీ ఈ వార్లో కన్నింగ్ మెథడ్ యూజ్ చేశారు కాబట్టి ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది విన్ అయిపోయింది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఇట్ రిజల్ట్ ఇన్ టు ద ఈస్ట్ ఇండియా కంపెనీ గెయినింగ్ గ్రేటర్ మిలిటరీ మైట్ అండ్ విచ్ అలౌడ్ దెమ్ పుష్ ఓవర్ అదర్ యూరోపియన్ పవర్స్. చెప్పాను కదా 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగింది. అక్కడ వార్ కంపెన్సేషన్ కింద సో మచ్ ఆఫ్ మనీ లూట్ చేసుకున్నారు ఫ్రమ్ ద బెంగాల్.
ఈ లూట్ చేసిన బెంగాల్ ద్వారా వాళ్ళ అడ్వాన్స్ వెపనరీ కొన్ని బాగా స్ట్రాంగ్ అవడం వల్ల 1760లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ వాండివాస్, అదే మనం ఏం చెప్పాము, ఈ బ్యాటిల్ ఆఫ్ వాండివాస్ ఏదైతే అన్నామో ఈ బ్యాటిల్ ఆఫ్ వాండివాస్ హ్యాపెన్ బిట్వీన్ ఫ్రెంచ్ అండ్ ఇంగ్లాండ్. సో దీంట్లో ఫ్రెంచ్ ని ఓడించి ఈ విధంగా వాళ్ళ మిలిటరీ మైట్ పొంది అదర్ యూరోపియన్ కాలనీస్ ని ఇక్కడ నుండి బెంగాల్ నుండి ఆఫ్టర్ దట్ ఎంటైర్ గా ఇండియా నుండి ప్రాళదోరి దే ఎస్టాబ్లిష్ స్ట్రాంగ్ ఎంపైర్. అందుకనే మీరు మోడర్న్ హిస్టరీలో బెంగాల్ యొక్క సుప్రమసీ అయినా ఓవరాల్ గా బ్రిటిషర్స్ యొక్క సుప్రమసీ బెంగాల్ రీజన్ లో దిశగా జరగడానికి 3 కారణం ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అండ్ బ్యాటిల్ ఆఫ్ వాండివాస్. ఆఫ్టర్ దట్ మైసూర్ని మరాఠాని ఓడించి ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ అండ్ ఆంగ్లో మరాఠాస్ తర్వాత ఆంగ్లో సిక్ వార్ ద్వారా ఓవరాల్ గా ఇండియన్ సబ్ కాంటినెంట్ ని వాళ్ళు విక్టోరియస్ పొందుతారు. సో ఈ బెంగాల్ రీజన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బక్సర్ అండ్ బ్యాటిల్ ఆఫ్ వాండివాస్. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్, సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఆబ్వియస్లీ 2 and 3 ఆర్ కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ డిస్కస్ చేసాం. సేమ్ మీరు గో త్రూ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ యూ విల్ అండర్స్టాండ్ దిస్. నెక్స్ట్ చూసినట్టయితే డచ్ కంపెనీ వాస్ ఫార్మడ్ బిఫోర్ ఫ్రెంచ్ ఇండియా కంపెనీ. మీకు ఆల్రెడీ చెప్పిన సీక్వెన్స్ గుర్తుంచుకొని ఫస్ట్ వచ్చింది పోర్చుగీస్, సెకండ్ డచ్, థర్డ్ బ్రిటిష్, ఫోర్త్ డానిష్, ఫిఫ్త్ ఫ్రెంచ్. సో ఫస్ట్ వచ్చింది పోర్చుగీస్, థర్డ్ వచ్చింది బ్రిటిష్, ఫిఫ్త్ వచ్చింది లాస్ట్ వచ్చింది ఫ్రెంచ్. అది మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూసినట్టు ఇంకో పాయింట్, దిస్ ఈజ్ ద సీక్వెన్స్ ఆఫ్ ఇండియా. ఆంధ్రాలో ఫస్ట్ ఎంటర్ అయింది మాత్రం డచ్ పీపుల్, అది గుర్తుంచుకోవాలి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఏపీలో ఫస్ట్ వచ్చింది డచ్, ఇండియాలో ఫస్ట్ వచ్చింది పోర్చుగీస్. ఇంకోటి ఇక్కడ ఏంటంటే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఫార్మడ్ బిఫోర్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా. కరెక్ట్, ఎందుకంటే ఫ్రెంచ్ అనేది లాస్ట్ లో వచ్చారు. వీళ్ళు 1766లో వస్తే వీళ్ళు ఆల్రెడీ ఎప్పుడు వస్తారు, 1702లో ఆల్రెడీ 1602లో వస్తారు. సో అక్కడ చూసుకున్నట్టయితే 1764 కాదు 1664లో వస్తారు. 1664లో ఫ్రెంచ్ వాళ్ళు వస్తే ఇక్కడ మీకు డచ్ వాళ్ళు అనేది 1602లో వస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్, అందుకనే డచ్ వాళ్ళు అనేది ఫార్మ్ బిఫోర్ ఫ్రెంచ్. దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఫస్ట్ కంపెనీ టు ద వరల్డ్ ఇష్యూ బాండ్స్ అండ్ షేర్స్ ఆఫ్ స్టాక్ సెంటర్. ఆబ్వియస్లీ డచ్ ఇండియా కంపెనీకి ఏమైందంటే ఫ్రెంచ్ కి గవర్నమెంట్ సపోర్ట్ చేసింది ఆబ్వియస్లీ. సో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మేజర్ ఆఫ్ ది స్టేక్స్ అనేది గవర్నమెంట్ ఉండేది. బ్రిటిష్ కి ఏదైతే ఉందో బ్రిటిష్ కి మేజర్ ఆఫ్ ది స్టోక్స్ అనేది వాళ్ళు ఏదైతే కంపెనీ మెంబర్స్ ఉండేవాళ్ళు. బట్ దానికంటే ముందు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్కువ మంది కంపెనీ పీపుల్ సపోర్ట్ కావాలని దే ఆర్ ద ఫస్ట్ ఇన్ ద వరల్డ్ టు ఇష్యూ బాండ్స్ టు జనరల్ పబ్లిక్. అంటే ఆ కంపెనీలో షేర్స్ కావాలంటే మీరు స్టాక్స్ ద్వారా కొనుక్కోవచ్చు అని దే హ్యావ్. చూడండి ఎంత అడ్వాన్స్ గా అప్పుడు యూరోపియన్స్ ఉండేవాళ్ళు. సో ఈ విధంగా ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. సో అది మనం డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ గో టు థర్డ్ క్వశ్చన్. ఇదే కుడి అరసు అంటే ఏంటి? కుడి అరసు అంటే మీనింగ్ ఏంటంటే కుడి అరసు మీనింగ్ అనేది రిపబ్లిక్. ఎప్పుడైనా మీరు కుడి అరసు అని వచ్చిందంటే యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఈస్ ఈవి రామస్వామి నాయకర్. అతన్నే పెరియార్ అంటారు. ఇతను ఫేమస్ పర్సనాలిటీ ఇన్ ద సౌత్ ఇండియా, పర్టికులర్లీ తమిళనాడు. అతనే ద్రవిడిస్తాన్ అనే పదం తీసుకొచ్చింది, అతనే ద్రవిడిస్తాన్. అసలు అతను ఏం స్టార్ట్ చేశారంటే వెరీ వెరీ ఫేమస్ పర్సన్ హూ స్టార్టెడ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్, అంటే ఆత్మగౌరవ సభ, ఆత్మగౌరవ ఉద్యమం, సెల్ఫ్ respect movement. He started self-respect movement in southern India, particularly in the Tamil Nadu. If you want to know further information, this is very very important. He is one of the famous social reformer who fought against Brahmins. It means he started anti-Brahmin movement in the southern India. అంటే బ్రాహ్మణికల్ సుప్రమసీ ఏదైతే ఉందో ఆ బ్రాహ్మణికల్ సుప్రమసీ ఎక్కువ అవడం వల్ల అదర్ క్యాస్ట్ అవడం వాళ్ళు వెనకబడ్డారని చెప్పేసి హీ సపోర్టెడ్ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అండ్ లోవర్ క్యాస్ట్, వాళ్ళని సపోర్ట్ చేస్తూ యాంటీ బ్రాహ్మణికల్ మూవ్మెంట్ తీసుకొచ్చాడు. సో యాజ్ టు డిక్రీజ్ ద సుప్రీం ఆఫ్ బ్రాహ్మిన్స్ ఇన్ ద సదర్న్ ఇండియా. సో అక్కడ మీరు చూసుకున్నట్టయితే మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. బ్రాహ్మిన్స్ అనే వాళ్ళు మన దీంట్లో ఎక్కడ ఏ ప్రాసెస్ ఉండాల్సిన అవసరం చెప్తారు. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ చూడాలంటే ఆకాశమే నీ అద్దురా మూవీ చూస్తే ఆ మూవీలో వాళ్ళు ఏదైతే ఉన్నారో అక్కడ హీరో హీరోయిన్ యొక్క మ్యారేజ్ చూడండి. వాళ్ళ మ్యారేజ్ అనేది ఒక బయట సభలా జరుగుతుంది. దాంట్లో మైక్ పెట్టి
హీరో హీరోయిన్ మీద ఇష్టం చెప్తుంది, హీరో హీరోయిన్ ఇష్టం చెప్తాడు. అండ్ దేర్ విల్ బి నో ఇంటర్ఫెరెన్స్ ఆఫ్ బ్రాహ్మిన్. పురోహితులు లేకుండా మ్యారేజ్ చేసుకుంటారు. ఆ మ్యారేజ్ తీసుకొచ్చిందే ఈవి రామస్వామి నాయకర్. హీ డోంట్ వాంట్ ఎనీ ఇంటర్ఫెరెన్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్ ఆర్ బ్రాహ్మిన్ డామినెన్స్ ఇన్ ద రీజన్. సో ఆ విధంగా బ్రాహ్మణ డామినెన్స్ లేకుండా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, అంటే అదర్ బ్యాక్వర్డ్ బ్యాచెస్ పైకి రావాలంటే వెనకబడిన కులాల పైకి రావడానికి తను తీసుకొచ్చిన ఆత్మ రెస్పెక్ట్, ఆత్మ గౌరవ సభ, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. వెన్ ఎవర్ పెరియార్ అన్న సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ గుర్తు రావాలి. అలాగే అతను తీసుకొచ్చిన న్యూస్ పేపర్ అనేది కుడి అరసు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈవి రామస్వామి నాయకర్. అదే చెప్పిన అయితే ఫేమస్ గా పెరియార్ అంటారు. తను రోజుకొచ్చిన మూమెంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఇన్ తమిళనాడు. హీ ఎస్టాబ్లిష్డ్ ద్రవిడ కళగం అనే ఒక సోషల్ మూమెంట్ దీన్ని స్టార్ట్ చేస్తారు. దాన్ని సోషల్ జస్టిస్ మూమెంట్ అంటారు. అతను లాంచ్ చేసిన జర్నలే కుడియరస్. కుడియరస్ అంటే మీనింగ్ ఏంటంటే రిపబ్లిక్. దిస్ ఇస్ వెరీ ఎగ్జాంపుల్. అండ్ ఇక్కడ ఏంటంటే దీన్ని క్యాస్ట్లెస్ అండ్ ఎగాలిటేరియన్ సొసైటీ చెప్పాడు. ఎందుకంటే బ్రాహ్మణ ఏదైతే ఉందో బ్రాహ్మణుల యొక్క సుప్రిమసీని తగ్గించడానికి తను ఈక్వాలిటీ తీసుకురావడానికి తను ట్రై చేశారు. రైట్స్ ఆఫ్ మార్జినల్, ఎవరైతే వెనకబడిన తరగతులు ఉన్నారో ఆ వర్గాలని ముందుకు రావడానికి తను ట్రై చేసిందే ఈవి రామస్వామి నాయకర్, పెరియార్, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అండ్ హిస్ న్యూస్ పేపర్ కుడి అరసు. దట్స్ ఇట్. Next question, that is Dutch invasion. Dutch founded their first factory in మచిలీపట్నం in 1605. చెప్పాను కదా, ఏపీలో మొదట వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదంటే డచ్. వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది 1605 లో. దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఇది గుర్తుపెట్టాల్సిన ఫ్యాక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాలో ఫస్ట్ వచ్చింది పోర్చుగీస్, థర్డ్ బ్రిటిష్ అండ్ ఫిఫ్త్ ఫ్రెంచ్, సెకండ్ వచ్చింది డచ్. ఆ డచ్ వాళ్ళే ఏపీలో ఫస్ట్ వస్తారు. అదే ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేస్తారు మచిలీపట్నంలో 1605 లో. అండ్ బ్యాటిల్ ఆఫ్ హుగ్లీ డెల్ట్ ఏ క్రషింగ్ బ్లో టు డచ్ అంబిషన్స్ ఇన్ ఇండియా. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ కరెక్ట్ ఆన్సర్. ఈ బ్యాటిల్ ఆఫ్ హుగ్లీ, బ్యాటిల్ ఆఫ్ వ్యాండివాస్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఇండియా, బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్. అండ్ బ్యాటిల్ ఆఫ్ హుగ్లీ అంటే డచ్ అండ్ ఇండియా, డచ్ అండ్ బ్రిటిష్. ఈ బ్యాటిల్ ఆఫ్ హుగ్లీ ద్వారా యాక్చువల్గా ఏమైందంటే ఇండోనేషియాలో కూడా వాళ్ళ ప్రతి దేశంలో కాలనీస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. ఇండియాలో కాకుండా ఇండోనేషియాలో రీజన్స్ లో కూడా బ్రిటిషర్స్ ఉన్నారు, అలాగే డచ్ పీపుల్ ఉన్నారు. ఎక్కడైతే వీళ్ళు ఇక్కడ డచ్ అనేది ఇక్కడ బ్రిటిషర్స్ తో ఓడిపోతున్నారో వారు వాళ్ళతో ట్రీటీ పెట్టుకున్నారు. ఆ ట్రీటీ ఏంటంటే, మేము ఇండియన్ సబ్ కాంటినెంట్ లో మేము ఉండము, నువ్వు మాకు డచ్ నుండి ఇండోనేషియాని బ్రిటిషర్స్ కి ఇచ్చామని చెప్పారు. దిస్ ఈస్ లైక్ సింప్లీ లైక్ యూ కెన్ సే దిస్ ఇస్ లైక్ ఎక్స్చేంజ్ ఆఫ్ టెరిటరీస్ ఇన్ దట్ దే హ్యావ్ డిసైడెడ్ టు లీవ్ ఫ్రమ్ ఇండియా అండ్ దే వాంట్ టు మెయింటైన్ ఎ సుప్రమసీ ఇన్ ద ఇండోనేషియా రీజన్. సో ఈ విధంగా బ్యాటిల్ ఆఫ్ హుగ్లీలో డచ్ పీపుల్ అనేవారు ఓడిపోయి దే లెఫ్ట్ ఇండియా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ దే వాంట్ టు మెయింటైన్ దేర్ సుప్రమసీ ఇన్ ద ఇండోనేషియా రీజన్. అదే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది 1605 లో ఎస్టాబ్లిష్ చేసింది మచిలీపట్నంలో. ఆ తర్వాత దిస్ ఈజ్ మార్కెట్ ద. సో వాళ్ళు ఫస్ట్ ఎక్కడికి వచ్చారంటే ఏపీలో మొదలు అడ్డు పెట్టారు. అదే ఇండియాలో వాళ్ళ బిగినింగ్ అనేది. బ్యాటిల్ ఆఫ్ హుగ్లీ ఎప్పుడైతే 1759 జరిగింది. దట్ హ్యాపెన్ బిట్వీన్ బ్రిటిష్ అండ్ డచ్. ఈ తర్వాత ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అంటే డచ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇండియన్ సబ్ కాంటినెంట్ లో తగ్గించి అండ్ దే వెంట్ టు ద ఇండోనేషియా అని చెప్పచ్చు అనమాట. సో ఆబ్వియస్లీ ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే విచ్ ఆర్ ది ఫాల్స్ ఇన్కరెక్ట్ అన్నాడు. రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, థర్డ్ బ్యాటిల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. యాక్చువల్గా యూపీఎస్సీ సర్ప్రైజింగ్ గా మెయిన్స్ లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే వై ఆల్ బ్యాటిల్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద పానిపట్ రీజన్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. జస్ట్ గో అండ్ సెర్చ్ ద ఆన్సర్. అది మెయిన్స్ ఆన్సర్ కాబట్టి ప్రిలిమ్స్ లేక టైం లేదు కాబట్టి మనం డిస్కస్ చేయట్లేదు. లెట్స్ గో ఫర్ డిస్కషన్. ఈ క్వశ్చన్ అనేది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎప్పుడు జరిగింది, సెకండ్ ఎప్పుడు జరిగింది, థర్డ్ వెరీ 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 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది ఎప్పుడు జరిగిందంటే 1526 జరిగింది. సెకండ్ బ్యాటిల్ అనేది 1556 లో జరిగింది. అండ్ థర్డ్ హ్యాపెండ్ ఇన్ 1761. సో ఈ బ్యాటిల్ అనేది మూడు బ్యాటిల్స్ అనేది హైలీ డిసైసివ్ అనేది. సో అంతకు ముందున్న ఏదైతే లోడీ డైనెస్టీ ఉందో ఈ లోడీ డైనెస్టీని ఓడించి బాబర్ ఎస్టాబ్లిష్ చేసిన మొఘల్ డైనెస్టీ ఏదైతే మొఘల్ ఎంపైర్ ఉందో అది హ్యాపెన్ బికాస్ ఆఫ్ ది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఇన్ 1526. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎప్పుడంటే దాని తర్వాత ఎప్పుడైతే అక్బర్ హుమైన్ వ్యాంగా చనిపోతాడు, ఆఫ్టర్ బాబర్ హుమైన్ చనిపోతాడు. అక్బర్ అనేవాడు చాలా చిన్న వయసులోనే అక్బర్ బికేమ్ రూలర్. అయితే అక్కడ ప్రాపర్ స్ట్రాంగ్ రూలర్ లేదని చెప్పేసి
హేము ఎవరైతే ఉన్నారో ఈ హేము అనేది బ్రిటిష్ మొఘల్ ఎంపైర్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ ఎవరైతే ఈ మొఘల్ కమాండర్స్ ఉంటారో వాళ్ళు ఫైట్ చేసి ఓడించేస్తారు. దీని తర్వాత ఏం ఫిక్స్ ఉంది, ఆ తర్వాత ఇంకొక ఎవరు అటాక్ చేయడానికి కూడా ముందుకు రాలేదు. అంత డిసైజివ్ బ్యాటిల్ ఇది. సో ఆఫ్టర్ దట్ మొఘల్ ఎంపైర్ యొక్క ఇంప్రింట్స్ ని చాలా సాలిడ్ చేసింది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది మొఘల్ ఎంపైర్ పునాది అయితే, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది మొఘల్ ఎంపైర్ యొక్క స్థానాన్ని ఇండియాలో సుస్థిరం చేసింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెకండ్ బ్యాటిల్. థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది మరాఠాస్ కి మధ్య, అప్పటికి బ్రిటిషర్స్ అనే మొఘలైన వారు వీక్, రూలర్స్ అని వీక్ అయిపోయింది. అప్పుడున్న స్ట్రాంగ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఎవరైతే స్ట్రాంగ్ అని చెప్పొచ్చు అంటే మరాఠాస్. బట్ వెస్టర్న్ ఇండి ఏదైతే వెస్ట్ సైడ్ ఉందో ఇండియన్ సబ్ కాంటినెంట్ ఇలా ఉంది కదా, ఇండియన్ సబ్ కాంటినెంట్ ఇలా ఉంటే ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్ వెస్ట్ సైడ్ నుండి ఆఫ్ఘాన్స్ నుండి అహ్మద్ షా అబ్దాలీస్ వచ్చేవాళ్ళు. సో వాళ్ళకి అండ్ ఇక్కడ నుంచి మరాఠాస్ కి మధ్య జరిగిన కాన్ఫ్లిక్టే ఈ పానిపట్, హర్యానాలో ఉన్న పానిపట్ రైతుల్లో జరిగింది. దట్ ఈస్ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. దీని తర్వాత ఇండియన్ సబ్ కాంటినెంట్ లో మరాఠాస్ యొక్క అంబిషన్ అనేది హైలీ డిసీజివ్ గా ఓడిపోతారు. ఎంత లాస్ట్ అంటే సో మెనీ స్ట్రాంగ్ ప్రామినెంట్ లీడర్స్ మరాఠా ఓడిపోతారు. ఆఫ్టర్ దట్ మరాఠా అంబిషన్ టు రూల్ ఓవర్ ఎంటైర్ ఇండియా అనేది గ్రాడ్యువల్ గా తగ్గిపోతుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ బ్యాటిల్ అప్పుడు ఎప్పుడు జరిగింది 1526. అదేంటి సార్ చేస్తుంది, లేట్ ద ఫౌండేషన్ ఆఫ్ మొఘల్ ఎంపైర్. సో 1 అనేది 2 వస్తుంది. సెకండ్ బ్యాటిల్ ఏంటండి, అక్బర్ ఫాట్ ఆఫ్ ఎ థ్రెట్ ఫ్రమ్ ది కింగ్ హేము. దిస్ ఈజ్ సెకండ్ వన్. థర్డ్ అనేది మరాఠా ఫోర్సెస్ కి ఆఫ్ఘన్ మధ్య జరిగింది. సో చూసినట్టయితే A2 B1 C3. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అదే మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఆల్రెడీ బ్లాక్ హోల్ ట్రాజడీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసాం. బ్లాక్ హోల్ ట్రాజడీ ఏంటని, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ కి, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీకి దారి తీసిందే ఈ బ్లాక్ హోల్ ట్రాజడీ. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సిరాజుద్దౌలా, ఈ సిరాజుద్దౌలా వార్ ఆఫ్ సెక్షన్ లో అలీవర్దీ ఖాన్ తరువాత బెంగాల్ ఎవరైతే ఉన్నారో ఈ అలీవర్దీ ఖాన్ తరువాత సిరాజుద్దౌలాకును గసిటీ బ్యాగ్ మధ్య చేస్తే ఈ సిరాజుద్దౌలా రోల్ అవుతాడు. తన బ్రిటిషర్స్ యొక్క ట్రేడ్ మొనోపోలీ నచ్చదు. ఈ ట్రేడ్ మొనోపోలీ నచ్చకపోవడం వల్ల తను ఏం చేస్తాడంటే వేరే యూరోపియన్స్ కూడా ట్రేడ్ ఇస్తాను, హౌ కెన్ యూ ఓన్లీ ఎంజాయ్ దిస్ ట్రేడ్ ఓవర్ బెంగాల్ అని చెప్పేసి తను అంటాడు. అది బ్రిటిషర్స్ నచ్చక తనతో ఏ విధంగా ఫైట్ లో దిగుదామని ట్రై చేస్తారు. బట్ ఈ సిచ్యువేషన్ లో యూరోపియన్ బ్రిటిషర్స్ నచ్చక ఆల్మోస్ట్ 100 to 120 బ్రిటిషర్స్ ని ఒక రూమ్ లో, ఫోర్ట్ విలియం లో ఒక రూమ్ లో బంధించేసి వాళ్ళు ఒకే పర్టికులర్ సఫకేషన్ వచ్చేసేలాగా ఒకే రూమ్ లో, చిన్న రూమ్ లో ఇలాగ 120 పీపుల్ ఇరికించేసరికి అందులో చాలా మంది ఊపిరాడక చనిపోయారు. దీన్నే బ్లాక్ హోల్ ట్రాజడీ అంటారు. ఈ బ్లాక్ హోల్ ట్రాజడీ తర్వాత బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అయింది 1757 లో. ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ లో సిరాజుద్దౌలాను ఓడించి బ్రిటిష్ సుప్రమసీ పొందుతారు. సో అందుకనే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది బ్యాటిల్ ఆఫ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757. దిస్ వెరీ ఇంపార్టెంట్. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757 లో జరిగితే దాని 100 years అప్పుడు బ్యాటిల్ ఆఫ్ సిపాయిల తిరుగుబాటు అనేది జరిగింది. సో యూరోపియన్ బ్రిటిషర్స్ యొక్క ఫస్ట్ బ్యాటిల్, డిసైసివ్ బ్యాటిల్ ఏంటంటే 1750 లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. దాని ఇయర్ మీరు గుర్తుంచుకోవాలంటే 1857 రివోల్ట్ కి 100 years బ్యాక్ వెళ్ళిపోండి, ఈజీ దట్ ఈస్. సో 1757 లో జరిగింది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. సో బ్లాక్ హోల్ ట్రాజడీ దేనికి అసోసియేట్ అయింది, associated with the battle of Plassey. అదే అడిగారు. సో సేమ్ థింగ్ హ్యాపన్స్ 14 to 18 feet రూమ్ లో ఆల్మోస్ట్ 100 people ని ఆ సఫకేషన్ లో వాళ్ళు చనిపోతారు. దాని తర్వాత బ్రిటిషర్స్ అనేవారు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో రాబర్ట్ క్లైవ్ అనేవాడు లెడ్ చేసి సిరాజుద్దౌలాని ఓడించి చంపేస్తారు. దీనికి ఆల్రెడీ డిస్కస్ చేసాం. దీనిలో కూడా వెన్నుపోటు ఉంటుంది. మీర్ కాసిం అనేది దాని యొక్క సబార్డినేట్ అనేవాడు. ఆ మీర్ కాసిం ని వీళ్ళు కొనేస్తారు, నీకు తర్వాత బెంగాల్ నవాబ్గా చేస్తామని చెప్తే తను ఆశపడి సిరాజుద్దౌలా వెన్నుపోటు పోటీ చేస్తాడు. ఈ విధంగా బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో సిరాజుద్దౌలా చనిపోతాడు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అండ్ బ్లాక్ హోల్ ట్రాజడీ. బ్లాక్ హోల్ ట్రాజడీ మీకు గుర్తు రావాల్సింది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. దట్స్ ఇట్. నెక్స్ట్ ఏంటంటే ముండా రివోల్ట్. ఈ ముండా రివోల్ట్ ఏదైతే వెరీ ఇంపార్టెంట్ రివోల్ట్. ఎందుకంటే రీసెంట్ గా 2 years బ్యాక్ నుండి బిర్సా ముండా ఎవరైతే ఈ ట్రైబల్ లీడర్ ఉన్నారో ఈ బిర్సా ముండాకి ఎవరైతే మన ప్రైమ్ మినిస్టర్ అనేవాళ్ళు ఎవ్రీ ఇయర్ అనేది ఈ బిర్సా ముండాకి వాళ్ళ యొక్క బర్త్ యానివర్సరీ ఆ డెత్ యానివర్సరీ రోజు వాళ్ళని రిమెంబర్స్ చేసుకుని వాళ్ళ యొక్క
అంటే ఒక ఫారెన్ కాలనీ కోసం వాళ్ళు ఏ విధంగా ఫైట్ చేశారో వాళ్ళ యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బిర్సా ముండా ఎవరు, అతను ఎప్పుడు తీసుకొచ్చారంటే ఈ ముండా రెవల్ట్ ఎవరు తీసుకొచ్చారంటే బిర్సా ముండా. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఎందుకంటే 2020 యూపీఎస్సీలో అడిగిన బిట్ ఏంటంటే ఉల్గులన్ అనే వారు ఎవరు అనే ఒక సింపుల్ క్వశ్చన్ అడిగారు. వీళ్ళనే గ్రేట్ టుముల్ట్ అంటారనమాట. అంటే ఫైట్ చేసే ఒక గ్రేట్ ఆర్మీ లాగా వాళ్ళ సైన్యాన్ని ఉల్గులన్ అంటారు. ఉల్గుల అనేవాని ఏ రివోల్ట్ సంబంధించింది అనే సింపుల్ ఈజీ బిట్ అడిగారు. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ముండా రివోల్ట్, అంతే ఆన్సర్. ఇదే సింపుల్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్ అడిగారు. సో ఈ ముండా రివోల్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1899లో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 1900 ముందే ఎండ్ అయిపోయింది. సో ఇది 1899లో స్టార్ట్ అయింది. దీనికున్న లీడర్ ఎవరంటే బిర్సా ముండా. అంటే వీళ్ళు ఎవరి కోసం ఫైట్ చేశారంటే ఎవరెవరైతే అవుట్ సైడర్స్కి వచ్చారో ఎవరు వీళ్ళు కొంతమందిని వీళ్ళు జాగీర్దార్స్ అంటారు. అంటే జాగీర్ అంటే ల్యాండ్ హోల్డ్ చేస్తున్న జమీందార్ని జాగీర్దార్స్ అంటారు. వీళ్ళ సైడ్లో దీకూస్ అంటారు. అలాగే కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఠీకాదార్స్ అంటారు. వీళ్ళనే కాంట్రాక్టర్స్ అంటారు. అలాగే మనీ లెండర్స్, ట్రేడర్స్, వీళ్ళందరూ అవుట్ సైడర్స్ అనమాట. వీళ్ళు ఏదైతే ఎవరైతే అంతకుముందు ఏదైతే ఉండేదో ల్యాండ్ అనేది వీళ్ళు ఒక ట్రైబల్ రీజన్లో జార్ఖండ్ రీజన్లో రిసైడ్ అయ్యేవారు. కానీ ఏం జరిగిందంటే గ్రాడ్యువల్గా సో మెనీ జాగీర్దార్స్ రావడం వల్ల ఈ బ్రిటిషర్స్ ఎవరైతే ల్యాండ్ సెటిల్మెంట్ తీసుకొచ్చారో ఈ జాగీర్దార్స్ అనేవారు గ్రాడ్యువల్గా ల్యాండ్ ఆక్యుపేషన్ స్టార్ట్ చేశారు. అలా ఆక్యుపై చేస్తూ ఏదైతే ఈ యొక్క ట్రైబల్ ప్లేస్ ఉన్నారో ఆ ట్రైబల్ ప్లేస్ని వీళ్ళు ఆక్యుపై చేసి స్టార్ట్ చేసుకున్నారు. ఆ విధంగా లోపలికి వచ్చి వీళ్ళ యొక్క ప్లేస్ని ఆక్యుపై చేసుకోవడం కాకుండా కాంట్రాక్టర్స్, ట్రేడర్స్, మనీ లెండర్స్ అనేవారు ఈ పర్టికులర్ ఎంట్రెన్స్ అయ్యారు. సో అంతకు ముందు బిర్సా ముండే వాళ్ళు ఆ ట్రైబల్ ఉన్నారు కదా, ఆ ట్రైబల్స్ అనే వాళ్ళు ఏదైతే ట్రైబల్ ల్యాండ్ ఉన్నదో కామన్ ఓనర్షిప్ ఉండేది. అంటే అందరూ ఆ పర్టికులర్ ఏరియాలో ట్రైబల్స్ వచ్చేవాళ్ళు దాన్ని కల్టివేట్ చేసుకుని దాని ప్రొడ్యూస్ని సమానంగా పంచుకునేవారు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఆ యొక్క ల్యాండ్ని ఆక్యుపై చేసుకొని మొక్కలు చేస్తూ షేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఎవరు? ఈ జాగీర్దార్స్, ఠికాదార్స్, ట్రేడర్స్ అండ్ మనీ లెండర్స్ అన్నమాట. అందుకనే వాళ్ళకున్న కామన్ ల్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ అని చూసారా, ఈ కామన్ ల్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ కి దీన్ని డిస్ట్రాక్ట్ చేయడం వల్ల ఈ వీళ్ళకి ఎగ్నెస్ట్ గా ఎవరికి ట్రేడర్స్ కొను మనీ లెండర్స్ కి ఎగ్నెస్ట్ గా వెళ్ళారు. అండ్ దాంతో పాటు ఈ జాగీర్దార్స్ కూడా వీళ్ళతో పాటు జాగీర్దార్స్ కి ఎగ్నెస్ట్ గా కూడా ఫైట్ చేశారు. సో దానికి క్లియర్ గా చెప్పాలంటే వీళ్ళందరినీ అవుట్ సైడర్స్ అంటారు. జాగీర్దార్, ఠీకాదార్, ట్రేడర్, మనీ లెండర్. ఈ అవుట్ సైడర్స్ కి ఎగ్నెస్ట్ గా నేటివ్ ట్రైబల్ పీపుల్ అనే వాళ్ళు ఈ బిర్సా ముండా రివోల్ట్ లో ఫైట్ చేశారు. బట్ గ్రాడ్యువల్లీ ఒక వైలెంట్ రివోల్ట్. ఆబ్వియస్లీ ఈ వైలెంట్ రివోల్ట్ లో బ్రిటిషర్స్ అడ్వాన్స్ వెపన్స్ ఉండడం వల్ల వీళ్ళు దీన్ని సప్రెస్ చేయడం వల్ల ఈ యొక్క బిర్సా ముండా అని వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసి ఓడిపోయారు, చనిపోయారు. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏమన్నాడు, సెకండ్ క్వశ్చన్ ఏమడిగాడు, జాగీర్దార్స్ అండ్ ఠికాదార్స్ సబ్ఆర్డినేట్ ముండాస్ కాదు, వీళ్ళకి ఎగ్నెస్ట్ గా కూడా ఈ ముండాస్ అనే వాళ్ళు ఫైట్ చేశారు. సో ఇక్కడ ముండా రివోల్ట్ లో ఫేమస్ పర్సన్ బిర్సా ముండా. వాళ్ళ యొక్క కామన్ ల్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఫైట్ కి ఎగ్నెస్ట్ గా చేశారు. కాబట్టి ఎవరైతే జాగీర్దార్స్, ఠేకాదార్స్ ఉన్నారో వాళ్ళకి ఎగ్నెస్ట్ గా ఫైట్ చేశారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్. సో ఇక్కడ క్వశ్చన్ చూసినట్టయితే ఇదే క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ అడిగారు. ఇక్కడ సింపుల్ క్వశ్చన్, విత్ రెస్పెక్ట్ టు ఉల్గులన్ అండ్ గ్రేట్ తుముల్ట్, ఇది ఏ రివోల్ట్ సంబంధించింది? ఇదే క్వశ్చన్ అడిగారు. దస్ రివోల్ట్ టు ముండా రివోల్ట్ ఎప్పుడైంది? 1799లో అయింది, 1899లో జరిగింది. సో దీంట్లో చూసుకున్నట్టయితే ఈ ముండా సిస్టమ్ లో మనకి సేమ్ ఎవరైతే ఈ జాగీర్దార్స్, ఠీకాదార్స్, ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళ యొక్క కామన్ ల్యాండ్ ఓనర్షిప్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అయింది. సో దీని వల్ల ఏమైందంటే వాళ్ళ డిస్ట్రక్షన్ ఆఫ్ దర్ కమ్యూనల్ ల్యాండ్. కమ్యూనల్ అంటే అందరూ కామన్ గా ఒక ల్యాండ్ ఉండేది, దీన్ని అందరూ కల్టివేట్ చేసుకున్నారు, అది డిస్ట్రాక్ట్ అయింది. కాబట్టి ఈ యొక్క ఎంక్రోచ్మెంట్ చేయడం వల్ల సో వాళ్ళు ఫైనల్ ఎగ్నెస్ట్ చేశారు. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, ఎందుకంటే ఈ జాగీర్దార్స్, ఠేకాదార్స్ కూడా వాళ్ళ భాగమే. వాళ్ళందరి మీద ఎగ్నెస్ట్ గా ఎవరైతే ఈ నేటివ్ రూలర్స్ ఉన్నారో ట్రైబల్ ఎకానమీ, ట్రైబల్ ఆటోనమీ పొందడానికి వాళ్ళు ఫైట్ చేశారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్, చిప్కో మూవ్మెంట్, అపిక్ మూవ్మెంట్. యాక్చువల్గా దిస్ ఈజ్ ఎన్వైరన్మెంట్ క్వశ్చన్, బట్ మోడరేషన్ అడిగారు. బట్ దిస్ ఆల్సో మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా చిప్కో అంటే ఏంటి? చిప్కో అంటే వాళ్ళ లోకల్ భాషలో చిప్కో అంటే హగ్ చేసుకోవడం, హత్తుకోవడాన్ని చిప్కో అంటారు. అంటే చిప్కో అంటే హగ్.
దీన్ని సింపుల్గా చెప్పాలంటే అప్పుడు ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. ఆ ప్రాజెక్ట్ కోసం అక్కడ ఉన్న చెట్లను వాటిని నరికేస్తామంటే ఆ పర్టికులర్ టైంలో అక్కడ ఉన్న ఉమెన్ వెళ్ళి అక్కడ ఏదైతే ఉందో ఆ చెట్లు నరకకుండా వాళ్ళు ఆ చెట్లు హత్తుకొని కావాలంటే ముందు మమ్మల్ని నరకండి ఆ తర్వాత చెట్లు నరకండి అని వాళ్ళు చెట్లు హత్తుకొని అడ్డుకున్నారు. సో ఈ విధంగా చెట్లు హత్తుకోవడం వల్ల స్టార్ట్ అయిన మూమెంట్ కాబట్టి దిస్ ఈస్ ఫేమస్లీ నోన్ యాజ్ చిప్కో మూమెంట్. సో ఇది ఎప్పుడు జరిగింది అంటే దిస్ హ్యాపెండ్ ఇన్ 1973. దీనికి ఉన్న ఫేమస్ పర్సన్ ఎవరంటే సుందర్లాల్ బహుగుణ. సో ఎవరైనా సరే చిప్కో అంటే ఏంటంటే దీంట్లో మీనింగ్ హగ్ చేసుకోవడం, గుర్తుపెట్టుకోండి. సో దీని ఫేమస్ లీడర్ ఎవరంటే సుందర్లాల్ బహుగుణ. సో అతను లీడ్ చేయడం వల్ల వాళ్ళందరూ ఏమిటంటే ఉమెన్ అందరూ వెళ్ళి హగ్ చేసుకొని ఈ యొక్క ట్రీ డిస్ట్రక్షన్ ని, ఫారెస్ట్ డిస్ట్రక్షన్ ని స్టాప్ చేస్తారు. సో ఫారెస్ట్ కన్జర్వేషన్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది నార్త్ ఇండియాలో, పర్టికులర్లీ ఇన్ ద ఉత్తరాఖండ్ రీజన్. అదేమడిగారంటే దీన్ని ఇన్స్పైర్ అయ్యి ఈ పర్టికులర్ మూమెంట్ నేషనల్ వైడ్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్ ఎంత ప్రామినెన్స్ వచ్చిందంటే దీని తర్వాత ఫారెస్ట్ కన్జర్వేషన్ కోసం ఒక అవేర్నెస్ క్రియేట్ అయింది. సో ఆదాలు ఏంటంటే ఎలా ఫీల్ అయ్యారంటే ఉమెన్ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ అండ్ దే ప్లేడ్ ఏ కీ రోల్ టు స్టార్ట్ దిస్ మూవ్మెంట్ అండ్ టు సపోర్ట్ దిస్ మూవ్మెంట్ అని చెప్పేసి ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ మూవ్మెంట్ బాగా నేషనల్ వైడ్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్ బాగా హెడ్లైన్ అయింది. సో దీన్ని ఇన్స్పైర్ అయ్యి ఆఫ్టర్ 10 years 1983లో కర్ణాటకలో అపికో మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. సేమ్ దిస్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు ద చిప్కో మూవ్మెంట్ టు ఫైటింగ్ అగెనెస్ట్ టు ద డిఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ మెథడ్స్ కోసం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అడిగిన క్వశ్చన్ ఏంటంటే వైల్ ద చిప్కో మూవ్మెంట్ వాజ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ మూవ్మెంట్ ఇన్ నార్త్ ఇండియా, అపికో మూవ్మెంట్ హ్యాపెండ్ ఇన్ ద సౌత్ ఇండియా, బోత్ మూవ్మెంట్స్ టుక్ ప్లేస్ సైమల్టేనియస్ అన్నాడు. కాదు, చిప్కో మూవ్మెంట్ హ్యాపెండ్ ఇన్ 1973 and అపికో మూవ్మెంట్ హ్యాపెండ్ ఇన్ 1983 on drawing the inspiration from the చిప్కో మూవ్మెంట్. సో 10 years గ్యాప్ ఉంది, సైమల్టేనియస్ లెవెల్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్. ఈ పర్టికులర్ స్టేట్మెంట్ తప్పు కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్ చూసినట్టయితే బోత్ మూవ్మెంట్స్ ఆర్ సిగ్నిఫికెంట్ పార్టిసిపేట్ ఉమెన్. ఎస్, ఇది కరెక్ట్. రెండు స్టేట్మెంట్ లో కూడా ఉమెన్ పార్టిసిపేట్ చాలా ఎక్కువ చూసాం. అండ్ సుందర్లాల్ బహుగుణ అనేవారు obviously he is the leader of the చిప్కో మూవ్మెంట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. అందుకని చెప్పాము దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. చూసుకున్నట్టయితే నెక్స్ట్ క్వశ్చన్ పాలిగర్ రివోల్ట్. మొదలు పాలిగర్స్ ఎవరు, ఆ రివోల్ట్ దేనికోసం? ఇక్కడ క్వశ్చన్ ఆప్షన్ చూసినట్టయితే జనరల్ డిస్కంటెంట్మెంట్ విత్ ఫారెన్ రూల్, అప్రెసివ్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ అన్నారు. ఇక్కడ ఆబ్వియస్లీ చూసుకున్నట్టయితే ఈ రెండు రిమైనింగ్ అనేది మీకు కొంచెమైనా పాలిగర్స్ మీద ఇన్ఫర్మేషన్ ఉంటే ఆన్సర్ చేయొచ్చు. ఈ రెండు స్టేట్మెంట్ తప్పని తెలిసిపోద్ది. అప్రెసివ్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమా, జనరల్ డిస్కంటెంట్మెంట్ అన్నప్పుడు ఆబ్వియస్లీ అప్రెసివ్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్. ఎందుకు మనం డిస్కస్ చేద్దాం. దానికి పాలిగర్స్ ఎవరు? పాలిగర్స్ ఎవరంటే మనకి మీరు ఎప్పుడైనా సరే హనుమాన్ మూవీ చూస్తే, రీసెంట్ గా హనుమాన్ మూవీ వచ్చింది కదా, ఈ హనుమాన్ మూవీలో కూడాను ఆ ఊరిని కాపాడడానికి ఎవరైతే ఉన్నారో తన్నే పాలిగర్ అంటారు. మీరు చూసుంటారు, పాలేరు అంటారు, పాలిగర్ అంటారు. సో వాళ్ళు ఎవరంటే ఏదైనా ఒక ఊరిని కానీ ఒక పర్టికులర్ ప్లేస్కి కానీ ఉన్న రక్షకులని పాలిగర్స్ అంటారు. అంటే వీళ్ళు ఎవరంటే ఎవరైతే నాయక్ ఉంటారో ఆ ఊరిని రూల్ చేసే నాయక్, ఈ నాయక్ అనేవారు సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ని అసైన్ చేస్తారు. వీళ్ళనే పాలిగర్స్ అంటారు. ఈ పాలిగర్స్ అనేవి కైండ్ ఆఫ్ గార్డియన్స్ అన్నమాట. వీళ్ళు గార్డియన్స్ గా, ఆ గార్డియన్స్ ఏంటి, ఆ ప్రాంతానికి గార్డియన్స్ గా ఉండేవారు. ఈ గార్డియన్స్ గా ఉండడం వల్ల వీళ్ళకి ఏంటి బెనిఫిట్ అంటే వీళ్ళకి ల్యాండ్ ఓనర్షిప్ కొంత వచ్చేది, అలాగే వీళ్ళకి కొన్ని రైట్స్ ఉండేవి. ఆ రైట్స్ ఏంటంటే మిలిటరీ రైట్స్ ఉండేవి, అలాగే ల్యాండ్ ఓనర్షిప్, ట్యాక్స్ కలెక్ట్ చేసుకునే రైట్స్ కూడా ఉండేవి. సో ఈ విధంగా ఉన్న వాటి ఏవైతే ఉందో బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత కొత్తగా ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ తీసుకొచ్చారు, ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చి. బ్రిటిషర్స్ వచ్చాక ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఎక్కడ వచ్చే ల్యాండ్ రిఫార్మ్స్ మనం చూసాం. 1793లో కార్న్వాలిస్ డిస్కస్ చేసాం. కార్న్వాలిస్ అనేవాడు 1793లో పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ తెచ్చాడు. ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది ఏంటంటే జమీందారీ సిస్టమ్. ఈ జమీందారీ సిస్టమ్ ఇది కైండ్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్. దీంట్లో ల్యాండ్ మొత్తం ఆక్యుపై చేసి ఒక జమీందారికి ఇచ్చి, ఆ విధంగా జమీందారు వల్ల
కల్టివేట్ చేసుకునే ఒక సిస్టాన్నే ఈ జమీందారీ సిస్టమ్ అంటారు, దీన్నే పర్మనెంట్ సెటిల్మెంట్ అంటారు. సో ఈ విధంగా ఈ జమీందారీ సిస్టమ్ కొత్త ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ రావడం వల్ల ఈ పాలుగారు ఎవరైతే ఉన్నారో ట్రెడిషనల్గా ఉన్నారో వీళ్ళ దగ్గర ల్యాండ్ని కూడా ఆక్యుపై చేసుకుని ఈ విధంగా వీళ్ళు పర్మనెంట్ సెటిల్మెంట్ అని స్టార్ట్ చేశారు. సో అందుకనే ఏదైతే ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఉందో ఆ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ కి అపోజిట్ గా వీళ్ళు స్టార్ట్ చేసిందే పాలుగార్ రివోల్ట్. అందుకనే దీన్ని జనరల్ గా ఫారెన్ రూల్, జనరల్ డిస్కంటెంట్మెంట్ ఫారెన్ రూల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే బ్రిటిష్ కానీ మెయిన్ రీజన్ ఏమనొచ్చు అంటే అప్రెసివ్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్. అంటే ఫారెన్ రూల్ ముందు నుంచే ఉంది కాబట్టి ఎప్పుడైతే ఆ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ అనేది వీళ్ళ దగ్గరకు వచ్చిందో, వీళ్ళ యొక్క ఆ ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చి వీళ్ళ యొక్క సిస్టమ్ ని డిస్ట్రాయ్ చేసిందో, సో ఆ తరువాత వచ్చింది కాబట్టి దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ది అప్రెసివ్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ కెన్ బి ద ప్రాపర్ అండ్ కరెక్ట్ ఆన్సర్. సో దీనికి ఏంటంటే వీళ్ళకున్న అంతకుముందు ట్రెడిషనల్ గా ఉన్న ఏదైతే రైట్స్ ఉన్నాయో వీటన్నిటిని బ్రిటిషర్స్ అన్నారు, వాళ్ళ యొక్క పాలుగార్ ఏదైతే ఉందో ఆ యొక్క పాలుగార్ షిప్ ని తీసేసి వాళ్ళ కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు. దీంట్లో ఫేమస్ పర్సనాలిటీ ఎవరైతే మనం చెప్పొచ్చు అంటే మన దీంట్లో వీరపాండ్య కట్టబ్రహ్మన్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీరపాండ్యన్ కట్టబ్రహ్మన్ మనకి ఒక సినిమాలో మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఎన్టీఆర్ గారు వేసిన వన్ ఆఫ్ ది రోల్ ఇదే వీరపాండ్య కట్టబ్రహ్మన్. అండ్ అనదర్ పర్సన్ ఎవరంటే మారాడు బ్రదర్స్. వీళ్ళు ఫైట్ చేస్తారు బట్ ఆబ్వియస్లీ ఫైనల్ గా వీళ్ళు ఓడిపోయి బ్రిటిషర్స్ ఫోర్సెస్ విక్టరీ అందుతారు. సో ఈ విధంగా ఈ ఏరియాస్ కూడా ఆక్యుపై చేసేస్తారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ పాలుగార్ రివోల్ట్. అందుకే వీళ్ళు ఏమంటారంటే పలయక్కర్ వార్ అంటారు. ఎవరంటే లోకల్ చీఫ్ టైన్స్, అంటే వాళ్ళు ఫార్మల్ గా ఈ తమిళనాడు ఉండే వాళ్ళు లోకల్ చీఫ్ టైన్స్ అనమాట. వీళ్ళు నాయక్ ఎవరవుతున్నారు, వీళ్ళు గార్డియన్స్ గా అక్కడ లోకల్ గార్డియన్స్ అని చెప్పచ్చు. వాళ్ళు ఏం చేశారంటే పెండింగ్ ట్యాక్సెస్ పెంచేశారు, అలాగే అప్రెసివ్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఇంపోజ్డ్ బై ద బ్రిటిష్. సో ఇంపోజ్ వీళ్ళ యొక్క ట్రెడిషనల్ గా వీళ్ళకి ఏదైతే ఉందో ఆ ట్రెడిషనల్ గా ఉన్న వీళ్ళ యొక్క స్టేటస్ ని వీళ్ళు తీసేసుకోవడం వల్ల గ్రాడ్యువల్ గా అనేది ఈ వాళ్ళు ఫైట్ చేస్తారు బట్ ఓడిపోయారు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ పాలుగార్ రివోల్ట్. నెక్స్ట్ వచ్చింది ఆంగ్లో డచ్ రివోల్ట్. ఇది ఆల్రెడీ మనం ఈ డిస్కషన్ లో చాలా సార్లు డిస్కస్ చేసాం. దీని సింపుల్ గా ఏంటంటే డచ్ వాళ్ళకి బ్రిటిషర్ జరిగిన బ్యాటిల్ ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ హుగ్లీ. దిస్ ఈజ్ రిమెంబర్ బ్యాటిల్ ఆఫ్ హుగ్లీ. అండ్ ఈ బ్యాటిల్ తర్వాత డచ్ వాళ్ళు అనేవాళ్ళు ఇండియా నుండి దే డిసైడెడ్ టు విత్డ్రా ఫ్రమ్ ఇండియా అండ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ దే వాంట్ టు మెయింటైన్ దేర్ సుప్రమసీ ఇన్ ద ఇండోనేషియా. సో ఇండోనేషియా నుంచి బ్రిటిష్ అనే వాళ్ళు ఓకే ఇండియన్ సబ్ కాంటినెంట్ విత్డ్రా అయిపోతే వి విల్ విత్డ్రా ఫ్రమ్ ది ఇండోనేషియా అని చెప్పేసి ఎక్స్చేంజ్ టెరిటరీ ఆఫ్ ఎక్స్చేంజ్ రూపంలో బ్రిటిషర్స్ అనే ఇండియన్ సబ్ కాంటినెంట్ ఉంటారు, డచ్ వాళ్ళు ఇండియన్ సబ్ కాంటినెంట్ వదిలేసి ఇండోనేషియా వెళ్ళిపోతారు. సో సింపుల్ ఇట్ ఇస్ ఏ ఆంగ్లో డచ్ కాంప్రమైజ్ ఇన్వాల్వ్ డచ్ విత్డ్రాల్ ఫ్రమ్ ది స్పైస్ ఆఫ్ ఇండోనేషియా అన్నాడు కాదు, డచ్ అనే వాళ్ళు విత్డ్రా ఫ్రమ్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయింది ఇండోనేషియా. సో దానికి కారణం ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ హుగ్లీ. ఫైనల్ కలర్ ఇది సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. అదే మనం డిస్కస్ చేసాం కదా చూడండి. అక్కడ ఎందుకు కరెక్ట్ అంటే అక్కడ స్పైసెస్ ఏదైతే ఉందో స్పైసెస్ అన్నాడు ఇండోనేషియా, ఆ ఇండోనేషియాలో డచ్ వాళ్ళు వెళ్ళిపోతాం, వీ విల్ గో అక్కడ కైండ్ ఆఫ్ కాంప్రమైజ్ అనమాట. అదేంటంటే మా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇండోనేషియాలో ఇచ్చేస్తే వీ విల్ లీవ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అంటే బ్రిటిష్ ఒప్పుకుంటారు, ఎందుకంటే మైటీ ఇండియన్ కాంటినెంట్ మాకు వచ్చేస్తుంది ఇండియన్ సబ్ కాంటినెంట్ అని చెప్పేసి దే లెఫ్ట్ ఫ్రమ్ ది ఎక్కడ ఇండోనేషియా అండి. సో డచ్ వాళ్ళు ఇండియన్ వదిలేసి ఇండోనేషియా వెళ్ళిపోతారు, సింపుల్ అంతే ఆన్సర్. సో సెకండ్ బ్యాటిల్ ఆఫ్ హుగ్లీ మనకు అలా డిస్కస్ చేసాం, జస్ట్ గో త్రూ దిస్ యూ విల్ గెట్ ద ఆన్సర్. నెక్స్ట్ చూసినట్టయితే అరేంజ్ ద ఫాలోస్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఇయర్స్ మీకు గుర్తుండకపోతే దిస్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందులో రెండు అనేవి రాజా రామ్మోహన్ రాయ్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ రెనైసా, ఇండియా యొక్క భారత సంఘ సంస్కర్తకి పితామహుడు ఎవరని చెప్పచ్చంటే రాజా రామ్ మోహన్ రాయ్ అని చెప్పేసి అంటారు. ఈ రాజా రామ్ మోహన్ రాయ్ సంబంధించి 2 క్వశ్చన్లు అడిగారు అండ్ 2 క్వశ్చన్లు సంబంధించి ఎవరంటే ఒకటి బెతున్ స్కూల్ అనేది జేఈడి బెతున్ ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్. దీంట్లో ఫస్ట్ ఏంటంటే వాటి క్రోనాలజీ అడిగారు, వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ ఏదైతే చెప్పచ్చు. దీంట్లో ఫస్ట్ అంటే వేదాంత కాలేజ్. ఈ వేదాంత కాలేజ్ అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు 1825లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ వేదాంత కాలేజ్ దేనికోసం అంటే దీంట్లో ఈ వేదాంత కాలేజ్లో ఇండియన్ ఫిలాసఫీ ఏదైతే ఉందో
ఈ ఇండియన్ ఫిలాసఫీని అండ్ మోడర్న్ వెస్ట్రన్ సైన్సెస్, మోడర్న్ ఏదైతే వెస్ట్రన్ నాలెడ్జ్ ఉందో ఆ వెస్ట్రన్ నాలెడ్జ్ని ఇండియన్ ఫిలాసఫీని చేసి ఒక రేషనాలిటీ డెవలప్ చేయడానికి ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసింది. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? ఆర్ఆర్ఆర్, రాజా రామ్మోహన్ రాయ్. తర్వాత నెక్స్ట్ ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే బ్రహ్మ సమాజ్. ఈ బ్రహ్మ సభ ఏదైతే ఉందో ఈ బ్రహ్మ సభ, దానికి ముందు బ్రహ్మ సభకు ముందు యాక్చువల్గా ఆత్మీయ సభ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఆత్మీయ సభ అంటే ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే ఆత్మీయ సభ ఏమంటారంటే సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్ అని అంటారు. ఈ ఆత్మీయ సభ దేనికోసం అంటే క్యాంపెయిన్ ఎగ్నిస్ట్ సోషో రిలీజియస్ మాల్ ప్రాక్టీస్. అప్పట్లో ఉన్న సతీప్రత, అలాగే నీకు అదర్ సోషల్ ఈవిల్స్ మనకు ఉన్నాయి, క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఐడియలటరీ ఉంది, అలాంటి వాటిని ఎగ్నెస్ట్ గా ఫైట్ చేస్తూ ఒక మోనోథిజం తీసుకొచ్చారు. సో ఇది ఎప్పుడైతే సక్సెస్ అయింది అనిపించారో దాంతో గ్రాడ్యువల్ గా బ్రహ్మ సభ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? ఇది ఎస్టాబ్లిష్ చేసింది 1814లో, అది గుర్తెట్టుకోండి. ఒక ఆత్మీయ సభ అనేది అది ఫస్ట్ చెప్పట్టాలి. దాని తర్వాత బ్రహ్మ సభ అనేది 1829లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ 1829లో వీళ్ళు ఏం చేశారంటే ఐడియలటరీ, అసలు విగ్రహారాధన తప్పు, విగ్రహారాధన ద్వారా బ్రాహ్మణికుల సుప్రమసీ వస్తుంది, వాళ్ళు సొసైటీని అణిచివేస్తున్నారని చెప్పేసి విగ్రహారాధాన్ని ఖండించారు. అలాగే ఏదైతే ఈ సతీప్రత ఉందో, సతీ సహగమనం ఉందో దాన్ని కూడా తీవ్రంగా ఖండించారు. అలాగే మోనోథిజం, ఈ ఒకే ఒక రేషనల్ గా ఒకే ఒక సుప్రీం గాడ్ ని, వేదాస్ ని ప్రమోట్ చేస్తూ ఒకే ఒక సుప్రీం గాడ్ ని పూజించమని చెప్పారు. దట్ ఈస్ కాల్డ్ మోనోథిజం. అలాగే ఆపోజిట్ టు ద ఐడియలటరీ, ఈ విగ్రహారాధాన్ని, ఈ సతీప్రతని వాటిని ఖండించారు త్రూ దిస్ బ్రహ్మ సభ. అది ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. ఈ రెండు కాకుండా సపరేట్ క్వశ్చన్ అడిగారు. బెథూన్ స్కూల్, ఈ బెథూన్ స్కూల్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే ఎస్టాబ్లిష్ చేసింది జేఈడి బెథూన్. ఈ బెథూన్ ఎవరైతే ఉన్నారో తిని వన్ ఆఫ్ ది వెస్టర్న్ రూలర్. తను ఏం చేశారంటే ఇక్కడ దిస్ ఈజ్ బెథూన్ స్కూల్ అనేది ఏంటంటే ఉమెన్స్ యొక్క ఫస్ట్ స్కూల్, ఫస్ట్ ఉమెన్ స్కూల్ ఫర్ ఎడ్యుకేషన్, ఉమెన్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడానికి వచ్చిన ఫస్ట్ స్కూల్ అన్నమాట ఇది. ఈ బెథూన్ స్కూల్లోనే చాలా మంది ఫేమస్ పర్సనాలిటీస్, ఫేమస్ సోషల్ రిఫార్మర్స్ వర్క్ చేశారు. ద గ్రేట్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఈ బెథూన్ స్కూల్లో ప్రిన్సిపాల్ అయిన తర్వాత ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. అలాగే విడో రిమేజ్ కోసం చాలా సపోర్ట్ చేశారు. ఎంత సపోర్ట్ చేశారంటే తన సొంత కొడుకునే ఒక విడోతో మ్యారేజ్ చేసించి విడో రిమేజ్ అంతగా ప్రమోట్ చేశారు. సో దట్ ఉమెన్ కూడా ఒక డిగ్నిటీ, ఎవరైతే విడోస్ ఉన్నారో విడోస్ కూడా సతీప్రతకి వెళ్ళొద్దని చెప్పేసి ఆ ఉమెన్ కి ఒక డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ని, ఒక న్యూ లైఫ్ ని ప్రొవైడ్ చేశారు. అలాగే 1856లో విడో రీమ్యారేజ్ యాక్ట్ రావడానికి కూడా, పునర్వివాహం చట్టాన్ని తీసుకురావడానికి కూడా రాజా ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ సపోర్ట్ చేశారు. అతను ఎవరికైనా అంటే బెథూన్ స్కూల్లో ప్రెసిడెంట్ గా కూడా, ప్రిన్సిపల్ గా కూడా పనిచేశారు. ఈ బెథూన్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేశారంటే జేఈడి బెథూన్. తనే దిస్ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ స్కూల్ అన్నమాట ఇన్ బెంగాల్ అని చెప్పొచ్చు. దిస్ ఇస్ ఆల్ ఇన్ఫర్మేషన్. వేదాంత 1825లో అయ్యింది. బ్రహ్మ సభ అనేది 1828లో జరిగింది. దీనికి ముందు వచ్చింది ఆత్మీయ సభ. దీంట్లోనే కాస్ట్ డిస్క్రిమినేషన్ ని ఐడియల్ అపోజ్ చేశాడు. అలాగే మోనోథిజం అంటే సింగిల్ గాడ్ అని మీరు ప్రేయర్ చేయాలని చెప్పేసి సపోర్ట్ చేశారు. అలాగే దీంట్లో చూసినట్టు బెథూన్ స్కూల్ అనేది ఫస్ట్ ఉమెన్ స్కూల్ ఇండియా అని చెప్పొచ్చు. సో దిస్ ఆల్ అబౌట్ ఫస్ట్ వేదాంత, తర్వాత బ్రహ్మ, తర్వాత బెథూన్. సో దిస్ ఇస్ ఆన్సర్. చూసినట్టు ఇంకా నెక్స్ట్ ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ వండవా. ఇది మనకు ఆల్రెడీ చెప్పాను సో మెనీ టైమ్స్. బ్యాటిల్ ఆఫ్ హుగ్లీ అంటే మనకు గుర్తొచ్చేది డచ్ అండ్ బ్రిటిష్. అండ్ బ్యాటిల్ ఆఫ్ వందవాసి ఎప్పుడైందంటే 1760. వన్ ఆఫ్ ది మేజర్ బ్యాటిల్ which given the supremacy of British in the Indian subcontinent and decreased, not only decreased, completely abolished the aspirations of French over Indian subcontinent with respect to military and political ambitions. Only trade ke వాళ్ళు restrict చేశారు. That too limited area. పాండిచ్చేరి, యానాం లాంటి లిమిటెడ్ ఏరియా రిస్ట్రిక్ట్ చేసి కంప్లీట్ గా పొలిటికల్ అండ్ మిలిటరీ అంబిషన్స్ ఆఫ్ ఫ్రెంచ్ ని కిల్ చేసేసింది అండ్ సుప్రీమసీ ఆఫ్ బ్రిటన్ ఎస్టాబ్లిష్ చేసింది. బ్యాటిల్ ఆఫ్ వండవాస్ హ్యాపెండ్ ఇన్ 1760 బిట్వీన్ ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్. ఆన్సర్ అనేది ఫ్రెంచ్ అనేది బ్రిటిష్. అదే డిస్కస్ చేసాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పబ్నా రివోల్ట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫేమస్ రివోల్ట్. ఎందుకంటే మనకి బ్రిటిషర్స్ తో పాటు కొన్ని పేజెంట్ రివోల్ట్స్ అయ్యాయి. ఆ పేజెంట్ రివోల్ట్ పార్టీ క్వశ్చన్ అడిగారు. ఇక పబ్నా రివోల్ట్ చూసుకున్నట్టయితే మనకి పబ్నా రివోల్ట్ అనేది చూసినట్టయితే ఇది ఎప్పుడు జరిగిందంటే పబ్నా రివోల్ట్ హ్యాపెండ్ ఇన్ 1873
టు 76 ఈ ఏరియాలో జరిగింది. పబ్నా రివోల్ట్ ఎలా జరిగింది, ఇది ఎందుకు జరిగిందంటే ఫస్ట్ మీరు చూసినట్టయితే మనకు తెలుసు 1793లో పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, మనం ఆల్రెడీ చెప్పాను. పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది కార్న్వాలిస్ ఇంట్రడ్యూస్ చేశాడు. అయితే ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ ద్వారా ఏమైందంటే జమీందారీ సిస్టమ్ ఇది, అంటే జమీందారీస్కి ఏదైతే ఉందో ఈ జమీందార్స్ అనేవాళ్ళు అంటే డైరెక్ట్గా బ్రిటిషర్స్ అనేవాళ్ళు ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేయకుండా వాళ్ళకును డైరెక్ట్గా పీజెంట్స్కి మధ్యన ఒక మిడిల్ పర్సన్స్ లాగా జమీందార్స్ మా తీసుకొచ్చారు. అంటే ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ ఓన్డ్ బై ద జమీందార్. తను ఎంతైతే ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడో దాంట్లో 10/11 పార్ట్ అనేది బ్రిటిషర్స్కి ఇచ్చేయాలి, 1/11 తను ఉంచుకోవాలి. ఇది జమీందార్ ఉంచుకుంటాడు, బ్రిటిషర్స్కి 10/11 పార్ట్ ఇస్తాడు. ఆ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ఎంతైతే ఉందో ఆ ల్యాండ్ అనేది ఏ పీజెంట్కైనా తను ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ట్యాక్స్ కలెక్ట్ చేసి ఎంత 10/11 అనేది బ్రిటిషర్స్కి, 1/11 అనేది జమీందార్ తీసుకోవాలి. అయితే దీనివల్ల ఏమవుతుంది, పీజెంట్స్కి ఏదైతే ఉందో పీజెంట్స్ యొక్క ల్యాండ్ ఓనర్షిప్ అనేది కంప్లీట్గా పోయింది. అయితే దీనివల్ల ఏమైందంటే ఎవరైతే ఈ యొక్క జమీందార్స్ ఉన్నారో ఈ జమీందార్స్ అనేవాళ్ళు ఎవరైతే ఈ పీజెంట్స్ ఉన్నారో ఆ పీజెంట్స్ మీద హై రెంట్స్ ఛార్జ్ చేసేవాళ్ళు, అలాగే ఇల్లీగల్ ట్యాక్సెస్, అలాగే ఫోర్స్డ్ లేబర్ ఎక్కువ ఉండేది. దీన్ని అపోజ్ చేస్తూ ఆ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ పీజెంట్స్ అనే వాళ్ళు ఫైట్ చేశారు. దిస్ ఈజ్ రిమెంబర్ పబ్నా రివోల్ట్ అనేది ఒక పీస్ఫుల్ రివోల్ట్, శాంతియుతంగా జరిగిన ఒక ఉద్యమం, పీస్ఫుల్ మూమెంట్ ఇది. అయితే దీనివల్ల ఏం జరిగింది, దీనికి రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు జరిగింది ఇది 1873 to 79లో. దీనికి ముందు ఏం జరిగిందంటే బెంగాల్ రెంట్ యాక్ట్ అనేది యాక్చువల్గా బెంగాల్ యొక్క గవర్నమెంట్ పాస్ చేసింది, అదే బెంగాల్ రెంట్ యాక్ట్. ఈ యాక్ట్ ద్వారా ఏంటంటే జమీందార్స్ ఎవరైతే ఉన్నారో ఆ జమీందార్స్ కి ఫర్దర్ గా ట్యాక్సెస్ రైజ్ చేయడానికి ఒక పవర్ ఇచ్చింది. ఎప్పుడు, ఆన్ స్పెషల్ అకేషన్స్, ఏదైనా ప్రొడక్షన్ పెరిగిందనో ఆ టైంలోనూ. కానీ వీళ్ళు ఏం చేశారు, నార్మల్ టైంలో కూడాను ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేశారు అనమాట. దీనివల్ల పీపుల్ యొక్క పీజెంట్స్ హైలీగా సఫర్ అయ్యారు. సో అందుకనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఫైట్ చేశారు. సో దీనివల్ల ఏమైందంటే వీళ్ళు లీడర్ ఎవరంటే దీనికి ఇషాన్ చంద్ర రాయ్. ఇది గుర్తుపెట్టి పబ్నా రివోల్ట్ యొక్క లీడర్ ఎవరంటే ఇషాన్ చంద్ర రాయ్. అండ్ వాట్ హ్యాపెండ్ హియర్ ఇస్ దట్ వీళ్ళు అనేవారు ఒక పీస్ఫుల్ మూమెంట్ స్టార్ట్ చేశారు. ఫైనల్ గా దీంట్లో ఏదైతే ఉందో బ్రిటిషర్స్ ని ఎవరైతే ఉందో ఆ యొక్క జమీందార్స్ ఎగ్నెస్ట్ గా వీళ్ళు రివోల్ట్ అనేది సక్సెస్ అయింది. ఏ విధంగా చెప్పొచ్చు అంటే బెంగాల్ టెనెన్సీ యాక్ట్ వాస్ పాస్డ్ బై ది బెంగాల్ గవర్నమెంట్. ఈ బెంగాల్ టెనెన్సీ యాక్ట్ ఏదైతే ఉందో త్రూ దిస్ బెంగాల్ టెనెన్సీ యాక్ట్ అంటే ఇఫ్ ఎనీ పేజెంట్ ఈస్ అన్ఏబుల్ టు పే ద రెంట్ ఆర్ ది ప్రొడ్యూస్, ఆబ్వియస్లీ ఈ టైంలో జమీందార్ అనేవాడు ఏమంటే టెనెన్సీ ప్రొటెక్షన్ లేకుండా వాళ్ళు తీసేసేవాడు. వాళ్ళు 10 years అదే ల్యాండ్ లో పనిచేసినా సరే ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు పే ద డ్యూ ఇమీడియట్లీ దే హ్యావ్ రిమూవ్డ్. సో ఒక ప్రొటెక్షన్ కూడా ఉండేది కాదు టెనెంట్స్ కి. సో దానివల్ల బెంగాల్ టెనెన్సీ యాక్ట్ పాస్ చేసి ఈ పీజెంట్స్ కి ఒక ప్రొటెక్షన్ కూడా ప్రొవైడ్ చేసింది. అలాగే పీజెంట్స్ మీద ట్యాక్స్ తగ్గించడానికి కూడా హెల్ప్ చేసింది. సో ఎప్పుడు పాస్ చేశారు, 1885లో పాస్ చేశారు. సో చూసుకున్నట్టయితే ఇది ఒక సక్సెస్ఫుల్ మూమెంట్ అని చెప్పచ్చు. కైండ్ ఆఫ్ సమ్ రిఫార్మ్స్ అనేది వచ్చింది. ఇప్పుడు లెట్స్ బ్యాక్ టు ద క్వశ్చన్. The main cause of the revolt was unrest, was oppressive practices by the European planters అన్నారు కాదు. లోకల్ జమీందార్స్ ఎవరైతే ఉన్నారో ఆ జమీందార్స్ ఎగ్నెస్ట్ గా వీళ్ళు ఫైట్ చేశారు. అండ్ ఇది ఒక నాన్ రెంట్ యూనియన్ పీజెంట్స్ ఎవరైతే ఉన్నారో ది ఆర్గనైజ్ నాన్ రెంట్ యూనియన్ టు రెసిస్ట్ ద అప్రెషన్. కరెక్ట్, ఎందుకంటే వాళ్ళకు యూనియన్ ఫామ్ చేశారు. మీ రెంట్ పే చేయం, వాట్ ఎవర్ యు వాంట్ డు యూ కెన్ డూ అన్నట్టుగా ఒక పీస్ఫుల్ గా మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. దాన్ని నాన్ రెంట్ యూనియన్ అంటారు. దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. దిస్ ఇస్ రాంగ్ ఆన్సర్, ఎందుకంటే ఇక్కడ యూరోపియన్ ప్లాంటర్స్ ఎగ్నెస్ట్ గా కాదు, ఎగ్నెస్ట్ గా లోకల్ జమీందార్స్. గవర్నమెంట్ పాస్డ్ an act కన్ఫర్మింగ్ పర్మనెన్సీ ఆఫ్ టెన్యూ టు సమ్ క్లాస్ ఆఫ్ టెనెంట్స్. ఇది కరెక్టే. దాన్ని ఏ యాక్ట్ చెప్పాము, బెంగాల్ టెనెన్సీ యాక్ట్. సో వీళ్ళ యొక్క రివల్ట్ వల్ల బెంగాల్ టెనెన్సీ యాక్ట్ అనేది పాస్ చేశారు. సమ్ కైండ్ ఆఫ్ సక్సెస్ అని చెప్పొచ్చు అనమాట. ఈ రివోల్ట్ పీస్ఫుల్ రివోల్ట్ గుర్తుపెట్టుకోండి, లెడ్ బై ది ఈశాన్ చంద్ర రాయ్
అండ్ దీనివల్ల గవర్నమెంట్ కూడా యాక్ట్ పాస్ చేసింది. సో సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో గో త్రూ దిస్ డాక్యుమెంట్. నెక్స్ట్ పబ్నా రివోల్ట్, మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడిగారు, ఆల్రెడీ వీ హ్యావ్ డన్ ద సేమ్ క్వశ్చన్. సో దట్ ఈస్ హ్యాపెన్. 20th క్వశ్చన్, ఇన్ ద కాంటెస్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ బ్యాటిల్ ఆఫ్ పోర్టో నోవో అనేది ఏంటి అన్నారు. సో దీస్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. వన్స్ యూ నో ద క్వశ్చన్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ద క్వశ్చన్. సో ఇప్పుడు మీకు తెలియకపోతే తెలుస్తుంది, తెలిస్తే వెల్ అండ్ గుడ్. బ్యాటిల్ ఆఫ్ పోర్టో నోవో అంటే ఏం చెప్పొచ్చు అంటే దిస్ ఆల్సో కాల్డ్ యాజ్ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్. మైసూర్ అనే ప్రావిన్స్ ఉంది చూసారా, మైసూర్ అనేది యాక్చువల్గా వన్ ఆఫ్ ది ఇండిపెండెంట్ ప్రావిన్స్ దట్ ఆర్ డిక్లేర్డ్ బై ది హైదర్ అలీ. హైదర్ అలీ అనే వాళ్ళు దీని యొక్క మైసూర్ ప్రావిన్స్ ని, మైసూర్ యొక్క ప్రెసిడెన్సీని తను బాగా స్ట్రాంగ్ గా రూల్ చేశారు. దీని తర్వాత తన యొక్క సన్నే టిప్పు సుల్తాన్. అయితే ఈ హైదర్ అలీకి అప్పుడు ఉండేవారు ఈ సెకండ్ ఆంగ్లో మైసూర్ ఏదైతుందో ఈ సెకండ్ ఆంగ్లో మైసూర్ వారినే బ్యాటిల్ ఆఫ్ పోర్టో నోవో అంటారు. దీనికి అదర్ పేరు ఇంకోటి ఏంటంటే పరంగిపెట్ట. ఇది ఎక్కడ ఉంది, తమిళనాడులో ఉంది. సో ఇక్కడ సింపుల్గా అడిగారు వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్. సో మనం జనరల్గా నెక్స్ట్ టెస్ట్ డిస్కస్ చేద్దాం. కంప్లీట్గా మీకు ఆల్రెడీ క్లాసెస్లో మీరు డిస్కస్ చేసి ఉంటారు. ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్, సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్, థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ అని. ఈ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ గురించి క్వశ్చన్ అడిగాడు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్. అది ఇక్కడ ఇచ్చారు. సో అక్కడ ఏంటంటే హైదరాబాద్లో ఆ హైదరాబాద్ అనేది వాళ్ళ యొక్క బ్యాటిల్లో వాళ్ళు ఓడిపోవడం వల్ల దీనికి కైండ్ ఆఫ్ ఏంటంటే బ్రిటిషర్స్ కి ఒక మొరాల్ లాంటిది. వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళ మీద గెలిచారో వాళ్ళకి కైండ్ ఆఫ్ ఒక మొరల్ బూస్ట్ అయింది, మన ఇండియన్స్ మీద కూడా విన్ అవ్వగలం. ఆ విధంగా మనం ఇక్కడ వాళ్ళ యొక్క సుప్రమసీని బెంగాల్ దాటి ఇటు మైసూర్ వైపు కూడా రావచ్చు అని చెప్పి వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది ఆఫ్టర్ దిస్ బ్యాటిల్. నెక్స్ట్ చూసినట్లయితే విత్ రెఫరెన్స్ ద ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్. ద వార్ స్టార్టెడ్ వెన్ ద సిక్ ఫోర్సెస్ క్రాస్డ్ ది రివర్ సట్లెజ్ అని అడిగాడు. అట్ ద టైమ్ ఆఫ్ వార్ స్టార్టెడ్ లార్డ్ హార్జిన్స్ వాజ్ ది గవర్నర్ జనరల్ అన్నాడు. సో దీస్ ఆర్ టూ క్వశ్చన్స్ అడిగాడు. ముందు ఆంగ్లో సిక్ వార్ చెప్పే ముందు మీకు కొంత మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియన్ సబ్ కాంటినెంట్ కదా. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే ఇండియన్ సబ్ కాంటినెంట్, పాకిస్తాన్ కూడా పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ కదా. ఇక్కడ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఇండస్ రివర్ లాగా ఉంది. ఇండస్ రివర్ తర్వాత ఇది ఇండస్ రివర్ అయితే దీనికి ఇండస్ తర్వాత జీలం, చినాబ్, రావి, బియా, సట్లజ్. సో జీలం, చినాబ్, రావి, బియా, సట్లజ్. ఇక్కడ సట్లజ్ ఏదైతే ఉందో సట్లజ్ ఈ విధంగా ఫాలో అయ్యేది. అయితే ఇక్కడ ఏదైతే ఉందో అంతకు ముందున్న ఏదైతే ఉందో ఈ పర్టికులర్ పంజాబ్ రీజన్ ఏదైతే ఉందో, సారీ ఎంత ఎక్కువ ఉందో ఈ స్మాల్ పంజాబ్ రీజన్, ఈ పంజాబ్ రీజన్ ఏదైతే ఉందో ఈ పంజాబ్ రీజన్ లో అంతకు ముందు వాళ్ళు లోకల్ లార్డ్స్ గా ఒక 12 మిసిల్స్ గా డివైడ్ అయిపోయింది. అంటే 12 స్మాల్ గ్రూప్స్ గా డివైడ్ అయిపోయి పంజాబ్ రీజన్ అనేది వీక్ అయిపోయింది. దీన్ని స్ట్రాంగ్ చేస్తూ అప్పుడు మనకు ఫేమస్ ఎవరు, రాజా రంజిత్ సింగ్ అనేవాళ్ళు స్ట్రాంగ్ చేస్తూ ఏదైతే ఈ 12 మిజైల్స్ ఉన్నాయో 12 మిజైల్స్ స్టార్ట్ చేస్తూ లాహోర్, అమృత్సర్ ఈ పంజాబ్ రీజన్ మొత్తాన్ని తను రూల్ చేయడం అనేది స్టార్ట్ చేశాడు. అయితే ఇక్కడ మనకి సంథింగ్ చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉందో ఈ సట్లెజ్ రీజన్ ఉంది కదా, ఈ సట్లెజ్ రీజన్ కి సౌత్ సైడ్ అంటే నువ్వు ఇండియన్ సబ్ కాంటినెంట్ లోపుకి రాకుండా ఉండడానికి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే రాజా రణజిత్ సింగ్ తో ఎందుకు బ్రిటిషర్స్ అగ్రిమెంట్ చేసుకున్నారంటే కారణం ఇక్కడ ఏదైతే ఉంది అఫ్ఘాన్ రీజన్ ఉందో ఈ అఫ్ఘాన్ రీజన్ లో రష్యా ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరిగింది. అప్పట్లోనే ఈ ఇరాన్ రీజన్ లో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ రీజన్ లో రష్యా ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరిగింది. అయితే ఇండియన్ సబ్ కాంటినెంట్ పైకి రష్యా రాకుండా ఉండడానికి బ్రిటిషర్స్ ఒక బఫర్ స్టేట్ లాగా ఈ యొక్క పంజాబ్ ఉంది రాజా రంజిత్ సింగ్ తో ఒక ట్రీటీ పెట్టుకున్నారు. ఆ ట్రీటీ ఆఫ్ అమృత్సర్ అండ్ ట్రీటీ ఆఫ్ లాహోర్. ఈ ట్రీటీ ద్వారా ఏం చెప్పారంటే సౌత్ ఆఫ్ సట్లజ్, ఈ సట్లజ్ కి సౌత్ నువ్వు రాకూడదు అండ్ ఈ ఏరియాలో నువ్వు రూల్ చేసుకోవచ్చు అని చెప్పేసి తనతో ట్రీటీ పెట్టుకున్నారు. అయితే దీంతో పాటు ఏంటంటే సౌత్ ఆఫ్ సట్లజ్ రాకూడదని ట్రీటీలో వన్ ఆఫ్ ది పాయింట్. రాజా రంజిత్ సింగ్ చనిపోయిన తర్వాత నెక్స్ట్ రూల్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అఫ్ఘాన్ రూలర్స్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతున్నప్పుడు వాళ్ళు సౌత్కి సట్లెజ్కి సౌత్ సైడ్ అనే వాళ్ళు రావడానికి ట్రై చేస్తారు. ఎప్పుడైతే ఇది నచ్చక బ్రిటిషర్స్ వారు వాళ్ళు ఫైట్ చేసి ఆంగ్లో సిక్ వార్లో బ్రిటిషర్స్ సిక్ని ఓడించేస్తారు. సో వార్ స్టార్టెడ్ వెన్ సిక్ ఫోర్సెస్ క్రాస్డ్ ద రివర్ సట్లెజ్. ఎస్ దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఒక బఫర్ స్టేట్ లో రాజా రంజిత్ సింగ్ ఉంచి సట్లెజ్ ఇటువైపున ఈ పర్టికులర్ ఏరియాలో ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో బ్రిటిష్ సూపర్వైసీ ఉండేది. సో ఎప్పుడైతే అగ్రిమెంట్ లో కూడా ఏం చెప్పారంటే యూ షుడ్ నాట్ క్రాస్ ద సట్లెజ్ రివర్ చెప్పేసి ఉంటుంది. బట్ వెన్ దే క్రాస్డ్ obviously it started the first Anglo-Sikh war, and at the time of war started Lord Hardinge. మీకు ఎప్పుడైతే ఈ వార్ ఎప్పుడు జరిగిందో మీకు గుర్తొస్తే అయిపోతుంది. దిస్ ఫస్ట్ Anglo-Sikh war ఎప్పుడు జరిగిందంటే 1845 అండ్ 46 జరిగింది. అప్పుడున్న ఆ టైంలో ఉన్న లార్డ్ గవర్నర్ లార్డ్ హార్డింజ్ కరెక్ట్. అతను ఎప్పుడన్నా 1844 నుండి 48 వరకు ఉన్నారు కాబట్టి సో హార్డింజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ది కరెక్ట్. ఇచ్చేసండి ఆ సిక్స్ వాళ్ళు అనేవారు సౌత్ సైడ్ రాకుండా ఇప్పుడైతే సౌత్ సైడ్ క్రాస్ చేశారో ఆబ్వియస్లీ ఆ టైంలో మనకి బ్రిటిషర్స్ అనేవారు వెన్ ఎవర్ దే క్రాస్డ్ ద సట్లెజ్ రివర్ ఇంటూ బ్రిటిష్ టెరిటరీ అది హాస్టైల్ యాక్ట్ గా ట్రెడ్ చేసి అది ట్రిగ్గర్ చేయడం వల్ల కాంప్లీట్ ట్రిగ్గర్ చేసింది. దీనివల్ల ఆబ్వియస్లీ ఏం జరిగిందంటే బ్రిటిష్ గవర్నర్ జనరల్ అప్పుడు ఎవరైతున్నారో హార్డింజ్ అనే వాళ్ళతో ఫైట్ చేసి పర్సనల్లీ పార్టిసిపేట్ ఇన్ ది మిలిటరీ కంపెయిన్ అండ్ అది ఓడిపోయింది అనమాట. సో ఆ విధంగా ఫస్ట్ ఆంగ్లో తర్వాత అండ్ ఇది ట్రీటీ ఆఫ్ లాహోర్ ద్వారా ఈ పర్టికులర్ ఏదైతే వార్ అనేది ఎండ్ అయింది. బట్ ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే బ్రిటిషర్స్ డామినెన్స్ పెరిగిపోయిందో వాళ్ళు నెక్స్ట్ ఒక స్మాల్ మిస్టేక్ చేసినా సరే వాళ్ళు ఎలా ఉండేదంటే దే హ్యావ్ టు కాంక్వెస్ట్ ద ల్యాండ్స్. సో నెక్స్ట్ ఒక స్మాల్ మిస్టేక్ చేయడం వల్ల పంజాబ్ రీజన్ కూడా అనెక్స్ చేసేసి ఇప్పుడు సెకండ్ Anglo-Sikh వార్ ద్వారా పంజాబ్ అనెక్స్ చేసేసి ఇండియన్ సబ్ కాంటినెంట్ లో పంజాబ్ రీజన్ కూడా బ్రిటిష్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని పెంచుకున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినప్పుడు అయితే రీజన్ ఫర్ ది ట్రైబల్ రివోల్ట్స్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. ఇక్కడ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ బి కన్సిడర్డ్ as ది రీజన్ ఫర్ ది ట్రైబల్ రివోల్ట్స్ ఇన్ ది ప్రీ ఇండిపెండెన్స్ ఇండియా. ప్రీ ఇండిపెండెన్స్ ఇండియా ముందు ట్రైబల్ రివోల్ట్స్ గల కారణాలు ఏంటి అని చెప్పేసి అడిగారు. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే లాస్ ఆఫ్ పొలిటికల్ అటానమీ. ఎస్ ఇప్పుడు మనం చూసాము ఏదైతే ట్రైబల్ ల్యాండ్స్ ఉన్నావో ట్రైబల్ ల్యాండ్స్ లో వాళ్ళు కామన్ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్ ఉండేది, అలాగే కామన్ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్ ఉండేది అండ్ దీనితో పాటుగా వాళ్ళకి ఏంటంటే పొలిటికల్ అటానమీ ఉండేది. అంటే వీళ్ళు లోకల్స్ అనే వాళ్ళు కూడా ఒక కైండ్ ఆఫ్ ఒక సెటప్ ఉండేది. దాంట్లో ట్రైబల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రైబల్ లీడర్స్ అనేవారు రూల్ చేసుకునేవారు ఈ పర్టికులర్ ట్రైబల్ యొక్క పర్టికులర్ ట్రైబ్స్ వాటిని. అలాగే మనం చెప్పచ్చు సంతాల్ ట్రైబ్ అనొచ్చు, బిర్సా ముండా ట్రైబ్ అనొచ్చు. ఇలాంటి స్ట్రాంగ్ ట్రైబల్ రీజన్స్ లో కూడా వాళ్ళు రూల్ చేసుకునేవారు. సో ఎప్పుడైతే బ్రిటిషర్స్ ఎండ్ అయ్యారో సో దానివల్ల వాళ్ళ యొక్క పొలిటికల్ అటానమీ కూడా ఎఫెక్ట్ అవడం వల్ల అది వన్ ఆఫ్ ది రీజన్ దే పార్టిసిపేట్ ఇన్ ద రివోల్ట్. అండ్ సెకండ్ ఏంటంటే పెనిస్ట్రేషన్ ఆఫ్ క్రిస్టియన్ మిషనరీస్ ఇంటూ ది ఏరియాస్. ఆబ్వియస్లీ వాళ్ళకంటూ ట్రైబల్ నేటివ్ కల్చర్ ఒకటి ఉండేది. ఆ ట్రైబల్ నేటివ్ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు డిస్ట్రాయ్ చేస్తూ ఈ బ్రిటిషర్స్ అనే వాళ్ళు గ్రాడ్యువల్ గా వన్స్ దే హ్యావ్ కన్సాలిడేటెడ్ దేర్ పవర్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ వాళ్ళు క్రిస్టియానిటీ కూడా హైలీ ప్రమోట్ చేశారు. దీనికి ఫేమస్ చార్టర్ ఒకటి ఉంటుంది, మీకు గుర్తుపెట్టుకోండి, చార్టర్ యాక్ట్ 1813. ఈ చార్టర్ యాక్ట్ 1813 అనేది అఫీషియల్ గా క్రిస్టియన్ మిషనరీస్ ని ఇండియన్ సబ్ కాంటినెంట్ లో అలౌ చేసింది టు ప్రీచ్ దేర్ క్రిస్టియానిటీ. సో చార్టర్ యాక్ట్ ఏదైతే 1813 అఫీషియల్ గా క్రిస్టియన్ మిషనరీస్ ని ఇండియన్ సబ్ కాంటినెంట్ లోకి అలౌ చేసింది టు స్ప్రెడ్ ద క్రిస్టియానిటీ. సో అది కూడా వాళ్ళ యొక్క ఏరియాస్ లో క్రిస్టియన్ మిషనరీస్ ఎంటర్ అవడం వల్ల కూడా వాళ్ళకు కూడా అపోజిషన్ మీన్స్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్ టు పార్టిసిపేట్ ఇన్ ద ట్రైబల్ రివోల్ట్. దిస్ ఇస్ వెరీ జనరిక్ క్వశ్చన్ అండ్ బేస్డ్ ఆన్ ద ఆన్సర్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్. అండ్ మూడోది రైజ్ ఆఫ్ సాంస్క్రిటైజేషన్. ఎందుకంటే బై అవుట్ సైడర్స్. ఇప్పుడు చూసావా బిర్సా ముండాలో చెప్పాను, ఎవరైతే ఈ ఠాకూర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఠాకూర్స్ అని కానీ వీళ్ళందరినీ అవుట్ సైడర్స్ గా ట్రీట్ చేసేవారు. ఎందుకంటే ఈ ట్రైబుల్ కి వాళ్ళకంటూ ఒక నేటివ్ కల్చర్ ఉండేది, వాళ్ళు నేచర్ ని వర్షిప్ చేసుకునే వాళ్ళు, వాళ్ళకంటూ ఒక నేటివ్ కల్చర్ ఉన్నది. వాళ్ళ యొక్క యూనిక్ కల్చర్ ని డిస్ట్రాయ్ చేస్తూ వీళ్ళ యొక్క కల్చర్ ని వాళ్ళపైన ఇంపోజ్ చేస్తారు. ఎవరి అవుట్ సైడర్స్, ఈ మనీ లెండర్స్ కానీ ఈ ట్రేడర్స్ కానీ ఎవరైతే వీళ్ళు వచ్చారో వీళ్ళు కూడా వాళ్ళపైన అవుట్ చేసేవారు. సో అది కూడా వీళ్ళకి నచ్చగా దే ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ద రివోల్ట్.
సో అందుకని లాస్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ, పెనిట్రేషన్ ఆఫ్ క్రిస్టియన్ మిషనరీస్ అండ్ రైజ్ ఆఫ్ సాంక్రియేషన్ మూవ్మెంట్, ఈ మూడింటి వల్ల వీళ్ళు ట్రైబల్ రివోల్ట్ స్టార్ట్ చేశారు. సో ఆల్ త్రీ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో దీస్ ఆర్ ది సమ్ జనరిక్ క్వశ్చన్స్, మన కామన్ సెన్స్ తో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అదే ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ అది ఇక్కడ డిస్కస్ చేస్తాం. గో త్రూ దిస్, యూ విల్ గెట్ టు నో ఆల్ ది ఆన్సర్స్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ చూసినట్టయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్ ది రీజన్ ఫర్ ది డిఫీట్ ఆఫ్ ది మరాఠాస్ ఇన్ ద ఆంగ్లో మరాఠా వార్స్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది మెయిన్స్ రూపంలో కూడా అదే క్వశ్చన్ ఉంది. దేర్ ఆర్ ది వై, హౌ అండ్ వై ఇండియన్ రూలర్స్ అనేవారు ఎందుకు బ్రిటిషర్స్ తో ఓడిపోయారని ఒక క్వశ్చన్ ఉంటుంది. అలాగే అదర్ యూరోపియన్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్రెంచ్ కానీ, డచ్ కానీ, పోర్చుగీస్ కానీ, వాళ్ళు కూడా వాళ్ళ మీద బ్రిటిష్ సుప్రమసీ ఎందుకు, ఈ 2 క్వశ్చన్స్ అనేది మోడర్న్ ఇండియన్ హిస్టరీలో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్ చాప్టర్ నుంచి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట. సో దీంట్లో క్వశ్చన్స్ అనేవి మెయిన్స్ లో కూడా అడగచ్చు, అదే క్వశ్చన్ ప్రిలిమ్స్ లో కూడా అడిగాం. చూసినట్టయితే వాట్ ఆర్ ద ఫాలోయింగ్ రీజన్స్ ఫర్ ది డిఫీట్ ఆఫ్ మరాఠాస్ ఇన్ ద ఆంగ్లో మరాఠా వార్స్. ఇందులో మీరు చూసినట్టయితే ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇన్కాంపిటెంట్ లీడర్షిప్. ఏంటంటే అంతకు ముందు ఏదైతే ఈ మరాఠా ఎంపైర్ అంటే ఛత్రపతి శివాజీ స్టార్ట్ చేశారో, ఆ తర్వాత మనకి ఈ బాజీరావ్ 1 ఈ చూసుంటారు, బాజీరావ్ మస్తాని మూవీ చూసుంటారు. అందులో బాజీరావ్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఈ బాజీరావ్ వీళ్ళు పేష్వాషిప్ ని తీసుకొని మరాఠా కాన్ఫరెన్స్ ని చాలా స్ట్రెంథెన్ చేశారు. అంటే ఏదైతే మనం చెప్పుకున్నామో 5 కాన్ఫరెన్స్ ఉన్నాయి చూసారా, పేష్వాస్ ఆఫ్ పూణే, గైక్వాడ్ ఆఫ్ భోన్స్లే ఆఫ్ నాగపూర్, ఇలా డిస్కస్ చేసాను చూసారా. ఏవైతే ఈ కాన్ఫరెన్స్ ఉందో ఈ కాన్ఫరెన్స్ వీళ్ళు ఉండేటప్పుడు చాలా స్ట్రెంత్ గా ఉండేది. బట్ ఎప్పుడైతే థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ జరిగిందో, ఈ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ లో మేజర్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో ఆఫ్టర్ 1761 థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ లో ఇది ఒక డిసైసివ్ లాస్ట్ అని చెప్పొచ్చు ఫర్ ద మరాఠాస్. వాళ్ళు ఇందులో ఓడిపోవడం వలన ఆ తర్వాత వాళ్ళకి నెక్స్ట్ వచ్చిన లీడర్స్ అనేవారు ఇన్కాంపిటెంట్ అండ్ లీడర్షిప్ అనేది వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఎవరైతే మాధవరావు ఉన్నాడు, 4th ఆఫ్టర్ బాజీరావుతో 4th మాధవరావు ఉన్నాడు, మాధవరావు తర్వాత సక్సెస్ఫుల్ లీడర్షిప్ లేకపోవడం వల్ల, ఇన్కాంపిటెంట్ లీడర్షిప్ లేకపోవడం వల్ల వీళ్ళు లీడ్ చేయడానికి, మరాఠాస్ లీడ్ చేయడానికి, ఎవరైతే ఈ మరాఠా కాన్ఫెడరేషన్ ఉందో దాన్ని లీడ్ చేయడానికి ప్రాపర్ లీడర్షిప్ లేకపోవడం వల్ల ఇది వన్ ఆఫ్ ది రీజన్స్ టు లాస్ట్. అన్స్టేబుల్ ఎకనామిక్ పాలసీ. దీన్ని ఎందుకు అన్స్టేబుల్ ఎకనామిక్ పాలసీ అంటారంటే, జనరల్ గా మరాఠాస్ చేసిన మిస్టేక్ ఏంటంటే ఏదైతే ఇండియన్ సబ్ కాంటినెంట్ ఉందో ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఇక్కడ స్టార్ట్ అయిన మరాఠాస్ ఏదైతే ఉంది, మరాఠా స్టార్ట్ అయిన వాళ్ళు వేరే రీజన్స్ ఆక్యుపై చేయడానికి వెళ్ళారు. బట్ వీళ్ళు చేసేది ఏంటంటే ఆ రీజన్స్ ను ఆక్యుపై చేసి అక్కడ ఒక అటానమీని కానీ ఒక రూల్ ఎస్టాబ్లిష్ చేయలేదు. వీళ్ళు జస్ట్ ఒక లూట్ పాలసీని స్టార్ట్ చేశారు. ఆ లూట్ పాలసీ ఏంటంటే చౌత్ అండ్ సర్దేశ్ముఖి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గా. ఈ సౌత్ అండ్ సర్దేశ్ముఖి క్వశ్చన్ అనేది యూపీఎస్ లో ఒకసారి ఆల్రెడీ అడిగారు. వీళ్ళు ఏంటంటే ఈ చౌత్ అండ్ సర్దేశ్ముఖి ఏంటంటే వీళ్ళు మరాఠవాడ రీజన్ నుండి ఇటుపక్క గుజరాత్ కి అలాగే ఇటుపక్క బెంగాల్ కి ఒరిస్సాకి ఇలా స్ప్రెడ్ అయ్యేవారు, దక్కన్ రీజన్కి వెళ్ళేవారు. వీళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళని ఓడించి అక్కడ రూల్ ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసేవారు కాదు, జస్ట్ లూట్ చేసుకునేవారు. అంటే ఏంటంటే మీకంటే విక్టోరియస్ కాబట్టి మీ ఏరియాలో మీకు వచ్చిన రెవెన్యూలో 25% పే చేయాలి, దట్ ఈస్ కాల్డ్ చౌత్. అలాగే ఎడిషనల్ 10% అంటే వాళ్ళు రూల్ చేస్తున్న ఏరియా కాకుండా అవుట్ సైడ్ టెరిటరీ, అవుట్ సైడ్ టెరిటరీలో ఉన్నాయి అంటే బెంగాల్ అవ్వచ్చు, ఒరిస్సా అవ్వచ్చు, గుజరాత్ అవ్వచ్చు, డక్కన్ అవ్వచ్చు. ఈ ఏరియాస్ లో 25% అంటే వాళ్ళు రూల్ చేయని ఏరియాలో వాళ్ళ రెవెన్యూ ఏదైతే వస్తుందో, బెంగాల్ ప్రావిన్స్ ఎగ్జాంపుల్ తీసుకోండి, బెంగాల్ ప్రావిన్స్ లో వచ్చిన రెవెన్యూలో 25% యొక్క రెవెన్యూ చౌత్ రూపంలో కట్టాలి. అండ్ ఎడిషనల్ 10% అంటే టోటల్ 35%, ఎడిషనల్ 10% అనేది సర్దేశ్ముఖి రూపంలో పే చేయాలి. సో ఈ విధంగా వీళ్ళు లూట్ చేసుకోవడానికి ట్రై చేశారు తప్పించి ఈ ఏరియాలు ఏదైతే ఉన్నాయో ఈ బెంగాల్ కానీ ఒరిస్సాలో కానీ అదే డక్కన్ రీజన్ లో వాళ్ళ రూల్ ని ఎస్టాబ్లిష్ చేయలేదు. అంటే వీళ్ళు ఓన్లీ ఎకనామిక్ పాలసీ అనేది ఓన్లీ స్టేబుల్ కాదు, అన్స్టేబుల్ ఎకనామిక్ పాలసీ. అందుకని ఎవరైతే ఉన్నారో ఈ గుజరాత్ లో ఉన్న కానీ అందుకే
మీకు చెప్పాలంటే మేజర్ ఆఫ్ ది రాజ్పుత్స్ ఎవరైతే ఉన్నారో ఈ అహ్మద్ షా అబ్దాలీ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ ట్రాంగ్ యుద్ధం చేసినప్పుడు ఈ ఎవరైతే లోకల్ జాట్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అహ్మద్ షా అబ్దాలీ సపోర్ట్ చేశారు కానీ మరాఠాస్కి సపోర్ట్ చేయలేదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్ టు లాస్ట్ అగైన్స్ట్ బ్యాటిల్. అలాగే మీకు ఆంగ్లో మరాఠాస్ లో కూడా వీళ్ళు ఆ లోకల్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు. సో అన్స్టేబుల్ ఎకనామిక్ పాలసీ కూడా వన్ ఆఫ్ ది రీజన్. అండ్ థర్డ్ ఏంటంటే సుపీరియర్ ఇంగ్లీష్ డిప్లొమసీ అండ్ ఎస్పినేజ్. ఆబ్వియస్లీ తెలిసిందే బ్రిటిష్ అనే వారు ఎప్పుడు టూ వార్ని ఒకేషన్ ఫేస్ చేయలేదు. వాళ్ళు ఈ మరాఠాస్ తో ఎవరైతే ఫేస్ చేస్తున్నారో మరాఠాస్ ఎవరైతే రైవల్స్ ఉన్నారో ఆ రైవల్స్ తో చేతులు కలిపి వీళ్ళు అనే వాళ్ళు మరాఠాస్ ఓడించారు. సో హైలీ దాన్ని డిప్లొమసీ అంటారు. అంటే ఆబ్వియస్లీ ఏంటంటే కన్నింగ్ పాలసీనే దే కాల్ ఇట్ డిప్లొమసీ. ఆబ్వియస్లీ ది మోస్ట్ డిప్లొమాటిక్ అండ్ పవర్ఫుల్ డిప్లొమాటిక్ ఆ టైంలో ఇన్ ద వరల్డ్ ఎవరంటే ఇంగ్లీష్ పీపుల్ అని చెప్పొచ్చు. వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఎవరైతే బ్రిటిష్ మరాఠాస్ ఎగ్నెస్ట్ ఎనిమీస్ ఉంటారో వాళ్ళతో చేతులు కలిపి మరాఠాస్ ఓడించారు. సో ఆల్ త్రీ రీజన్స్ ఆర్ ది ప్రాపర్ రీజన్స్ టు దిస్ ఆన్సర్. సో వాట్ ఆర్ ద ఫాలోయింగ్ రీజన్స్ అంటే ఇన్కాంపిటెంట్ లీడర్షిప్, అన్స్టేబుల్ ఎకనామిక్ పాలసీ అండ్ సుపీరియర్ ఇంగ్లీష్ డిప్లొమసీ అండ్ ఎస్పియోనేజ్. సో ఈ విధంగా మూడు ఆంగ్లో మరాఠాస్ వార్లో కూడాను బ్రిటిషర్స్ వాళ్ళు మరాఠాస్ మీద విక్టరీ అవుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ మీ ఫేమస్ క్వశ్చన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫేమస్ క్వశ్చన్. దీంట్లో అడిగింది దమన్ ఐ ఖోయ్. మీకు బాగా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ దమన్ ఐ ఖోయ్ అనే రీజన్ ఏదైతే ఉందో ఆ రివోల్ట్ అనేది ఈ ఏరియాలో స్టార్ట్ అయింది. దమన్ ఐ ఖోయ్ ఏరియాలో ఎక్కడ ఉందంటే జార్ఖండ్ రీజన్ లో బాగల్పూర్ అండ్ రాజ్మహల్ రీజన్ మధ్యలో ఉంది. అక్కడ ఎవరైతే జమీందార్స్ ఉన్నారో వాళ్ళు మనీ లెండర్స్ పోలీస్ వాళ్ళకి ఎగ్నెస్ట్ గా స్టార్ట్ చేశారు. ఇది తర్వాత యాంటీ బ్రిటిష్ మూవ్మెంట్ గా టర్న్ అయింది. దీని లీడర్ సిద్ధు అండ్ కాన్హు. ఈ రెబెలియన్ ఏమంటారు అని అడిగారు. మీకు ఎప్పుడైనా సరే సిద్ధు అండ్ కాన్హు లీడర్షిప్ అన్నా అలాగే దమన్ ఈ ఖోయ్ అన్నా మీకు గుర్తుండాల్సింది దిస్ ఈజ్ ఏ సంతాల్ రివోల్ట్, ఫేమస్ సంతాల్ రివోల్ట్. వెరీ ఇంపార్టెంట్ గైస్. ఈ సంతాల్ రివోల్ట్ నుంచి ఇది ఒక ట్రైబల్ రివోల్ట్. ఈ సంతాల్ ట్రైబ్ నుంచి మన ప్రెసిడెంట్ ముర్ము ఎవరున్నారో మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. ఈ ద్రౌపది ముర్ము గారు ఈ పర్టికులర్ సంతాల్ ట్రైబ్ సంబంధించిన వాళ్ళే, వాళ్ళ లీనియేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. సో ద్రౌపది ముర్ము హానరబుల్ ప్రెసిడెంట్ ద్రౌపది ఎవరిని సంబంధించిందంటే సంతాల్ అప్రైజింగ్ నుంచి వచ్చిన వాళ్ళు. సో ఇంకోటి ఏంటంటే ఈ సంతాల్ రివోల్ట్ మీరు చెప్పాలంటే ఈ సంతాల్ రివోల్ట్ ఏదంటే ఈ సిద్ధు అండ్ కాన్హు ఏమన్నారంటే వీళ్ళు ఫేమస్ స్టేట్మెంట్ వదులుతారు. ఆ ఫేమస్ స్టేట్మెంట్ ఏంటంటే ఠాకూర్ యాజ్ ఆస్క్డ్ టు టేక్ అప్ ఎగ్నెస్ట్ డీకూస్. ఇక్కడ డీకూస్ అంటే అవుట్ సైడర్స్, ఇక ఠాకూర్ అంటే గాడ్. వాళ్ళ ట్రైబల్ లెవెల్లో ఠాకూర్ అంటే గాడ్ అంటారు. సో ఈ అవుట్ సైడర్స్ కి ఎగ్నెస్ట్ గా మనకి ఫైట్ చేయమని మనకి ఠాకూర్ మనకు చెప్పారు. సో యాజ్ టు గెట్ ద సత్యయుగ్, మన ఒక సత్యయుగ్ని పొందాలంటే మన ఈ ఠాకూర్స్ ఎగ్నెస్ట్ చేయాలని. ఇది ఒక వైలెంట్ రివోల్ట్. ఈ వైలెంట్ రివోల్ట్ ఈ సంతాల్ రెబల్యూషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా చంపేస్తారు. బట్ మీకు ఎప్పుడైనా సరే దమని కోయి అని వచ్చినా సిద్ధు అండ్ కాన్హు అన్న అవుట్ అండ్ అవుట్ వితౌట్ థింకింగ్ ఎనీథింగ్ యూ హ్యావ్ టు సే ఇట్ ఈస్ సంతాల్ రివోల్ట్ హ్యాపెన్ ఇన్ 1856 అని చెప్పాలన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ క్వశ్చన్ ఇది మనం ఆల్రెడీ తెలుసు. పర్మనెంట్ సెటిల్మెంట్ మహల్వారీ సిస్టమ్ అండ్ రైతువారీ సిస్టమ్ మీకు చాలాసార్లు డిస్కస్ చేసాం. పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది బెంగాల్ అండ్ బీహార్ ప్రావిన్స్ లో 1793లో కార్న్వాలిస్ అని ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ పర్మనెంట్ ఆల్రెడీ డిస్కస్ చేశాను. పర్మనెంట్ సెటిల్మెంట్ ఏమంటే ఒక ల్యాండ్ ఏదైతే ఉందో ల్యాండ్ ఓనర్షిప్ అనేది జమీందార్కి ఇస్తారు. తను ఎవరికైనా ఇవ్వచ్చు, అంటే పీజెంట్స్ తో వాట్ సార్ట్ ఆఫ్ అగ్రిమెంట్ ఏదైనా తను పెట్టుకోవచ్చు. బట్ ఏదైతే ప్రొడ్యూస్ ఉందో ఆ ట్యాక్స్ ద్వారా కలెక్ట్ చేసిన ప్రొడ్యూస్ లో 10/11 పార్ట్ అనేది బ్రిటిషర్స్ కి ఇవ్వాలి అండ్ 1/11 అనేది జమీందార్ ఉంచుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే జమీందార్ డైరెక్ట్ గా ల్యాండ్ కల్టివేట్ చేయడు కాబట్టి జమీందార్ అనేది ఆ ల్యాండ్ ని సపోర్ట్ చేయడానికి ఇష్టపడ్డు. అలాగే ఎవరైతే పీజెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఓనర్షిప్ లేదు కాబట్టి వాళ్ళు కూడా ల్యాండ్ ని
ఫర్దర్గా ఇంప్రూవ్ చేయడానికి దే డిడ్ నాట్ టేక్ ఎనీ యాక్షన్స్ అనమాట. సో ఆబ్వియస్లీ అలాంటప్పుడు రెవెన్యూ కొంత ఎఫెక్ట్ అయిందని చెప్పేసి ఈ ఏదైతే రైతు వారీ సిస్టమ్ ఉందో బెంగాల్ అండ్ మద్రాస్ ప్రావిన్స్ ఏదైతే ఉందో దాంట్లో రైతు వారీ సిస్టాన్ని ఎంట్రీ చేశారు ఇన్ 1802. ఎవరు ఫేమస్గా మెకెంజీ అండ్ థామస్ మున్రో. సో నీకు ఎప్పుడైనా సరే రైతు వారీ సిస్టమ్ ఎక్కడంటే రైతు వారీ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసింది బెంగాల్ అండ్ మద్రాస్ అండ్ బొంబాయి ప్రావిన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది బెంగాల్ అండ్ బీహార్లో, అలా మహల్వారీ అనేది నార్త్ ఈస్ట్ ప్రావిన్స్ అండ్ పంజాబ్లో. అంటే ఇక్కడ ఏంటంటే ఈ రైతు వారీ సిస్టమ్ ద్వారా ఏం జరిగిందంటే రైతుకి ఏదైతే ఉందో రైతుకి ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్ ఇచ్చారు. సో యాజ్ టు లైక్ అక్కడ ఏం జరిగింది, రైతుకి ల్యాండ్ ఓనర్షిప్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏం జరిగిందంటే సో దట్ రైతు అనేవాడు సొంతగా తనకంటూ ల్యాండ్ ఓనర్షిప్ ఉంది కాబట్టి తను ఏం చేస్తాడంటే తన ల్యాండ్ ఇంప్రూవ్ చేయడానికి ప్రొడ్యూస్ పెంచడానికి ట్రై చేస్తాడు. సో ఏదైతే ఫాల్ట్స్ ఉంటాయో పర్మనెంట్ సెటిల్మెంట్లో దాన్ని రెక్టిఫై చేయడానికి రైతు వారి సిస్టంలో చేంజెస్ తీసుకొచ్చారు, రైతుకి ల్యాండ్ ఓనర్షిప్ ఇచ్చారు. కాకపోతే ఏమైందంటే దీనివల్ల బ్రిటిషర్స్ కి ఛార్జ్ ఏదైతే ఈ ట్యాక్స్ రెవెన్యూ కలెక్ట్ చేస్తారో దాని ఛార్జ్ పెరిగిపోయింది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవరి ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి వీళ్ళు కలెక్ట్ చేయాలి కాబట్టి. సో ఏదైతే ఈ కాస్ట్ని తగ్గించుకోవడానికి మహల్వారీ సిస్టంలో మహల్ తీసుకొచ్చారు. అంటే ఈ పర్టికులర్ ఏదైతే విలేజ్ ఉందో ఆ విలేజ్ యొక్క లీడర్ని మహల్ అంటారు. సో హీ ఈస్ ద రెస్పాన్సిబుల్ టు కలెక్ట్ ద ల్యాండ్. అంటే ఇక్కడ ల్యాండ్ ఓనర్షిప్ అనేది మహల్వారీ సిస్టంలో కూడా పీపుల్కి ఉంటుంది, బట్ ట్యాక్స్ కలెక్షన్ అనేది ఒక రిప్రజెంటేటివ్ లాగా ఊరి విలేజ్ హెడ్ని పెట్టుకున్నారు, దాన్ని మహల్ అంటారు. సో స్మాల్ చేంజెస్ ఇంప్రూవ్ చేసుకున్నారు. సో ఇక్కడ చెప్పినట్టయితే పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది బెంగాల్ అండ్ బీహార్లో, ఇక్కడ ఓనర్షిప్ అనేది జమీందార్కు ఉంటుంది. అలాగే మహల్వార్ సిస్టమ్ అనేది నార్త్ వెస్ట్ పంజాబ్ అండ్ నార్త్ వెస్ట్ ప్రావిన్స్ లో పంజాబ్ పెట్టారు. అండ్ రైతువారి సిస్టమ్ అనేది బెంగాల్, మద్రాస్ అండ్ బొంబాయిలో పెట్టారు. వీళ్ళ హైయెస్ట్ రీజన్ ఏంటంటే రైతువారి సిస్టమ్ అనేది ఆల్మోస్ట్ 52% ఆఫ్ బ్రిటిష్ ఏరియా ఏదైతే ఉందో ఆ 52% ఏరియాలో లార్జెస్ట్ ఏరియా కవర్ చేసింది ఏంటంటే రైతువారీ సెటిల్మెంట్. అండ్ 18% ఆర్ 20% అనేది మనకి పర్మనెంట్ సెటిల్మెంట్ పెట్టారు. రిమైనింగ్ అనేది మహల్వారీ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఆఫ్ ది బ్రిటిష్. అండ్ ఓవరాల్ గా ఏ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ అయినా సరే ఫైనల్ గా ఏంటంటే వాళ్ళు దీంట్లో లూట్ చేసుకోవడం అనే వాళ్ళ ఫైనల్ మోటో. ఇక్కడ దానివల్ల బ్రిటిషర్స్ వల్ల ఇండియన్ ల్యాండ్ అనేది ఏ విధంగా డిటోరేట్ అయిందో అది మనం చెప్పొచ్చు. అలాగే ఫర్దర్ గా ఇండియాలో ప్రెజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం కూడా వాళ్ళ యొక్క ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్, ఈ యొక్క ల్యాండ్ లాట్ సిస్టమ్, ఈ జమీందార్ సిస్టమ్ వల్లే చాలా ప్రాబ్లమ్స్ అనేది మనం ఫర్దర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా బ్రిటిష్ లెఫ్ట్ అయిపోయిన ఈ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ లో కూడా మనం ఫేస్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ దట్ దేర్ కొలోనియల్ పాలసీస్ అన్నమాట. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ డిస్కషన్ గైస్. ఇది ఇక్కడ ఇచ్చారు చూడండి. మహల్వారీ సిస్టమ్ అనేది ఇంట్రొడ్యూస్డ్ బై లార్డ్ విలియం బెంటిక్, ఎక్కడ మెకంజీ అండ్ విలియం బెంటిక్ అని అక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు ఎక్కడ నార్త్ వెస్ట్ ప్రావిన్స్ లో. అండ్ థామస్ మున్రో అనేది ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు రైతువారీ సిస్టమ్, ఇక్కడ మద్రాస్ అండ్ బొంబాయి ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ పర్మనెంట్ సెటిల్మెంట్ ఎవరు కార్న్వాలిస్ ఇన్ 1793. ఈ ఏరియాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా కార్న్వాలిస్ అంటే గుర్తు రావాల్సింది 1793 పర్మనెంట్ సెటిల్మెంట్. చాలా సార్లు ఈ క్వశ్చన్ అడిగారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ అనేది మీకు మెయిన్స్ లో అడుగుతాడు, ప్రిలిమ్స్ లో అడుగుతాడు, వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఈ ఇయర్స్ తో పాటు ఏ ఏరియాలో ఎక్కడెక్కడ ఇంట్రొడ్యూస్ మ్యాప్ తో పాటు రిప్రజెంటేషన్ ఇవ్వాలి, వెరీ ఇంపార్టెంట్ గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద డిస్కషన్.